మన ఎంపవర్డ్ మార్నింగ్ ఎనర్జైజ్ డే అఖ్తర్ ఖాన్ గారి టీంలో చాలా మంది సేల్స్ పీపుల్ ఉన్నారు, నెట్వర్క్ లో లీడర్స్ ఉన్నారండి గతంలో. వాళ్ళందరూ ఇందులో కొంతమంది వచ్చి ఉండొచ్చు గాక. వాళ్ళకి దీని మీద ఒక అద్భుతమైన అవేర్నెస్ ఉందండి సేల్స్ అంటే. కానీ చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారండి, చాలా మంది బిజినెస్ పీపుల్ ఉన్నారు, చాలా మంది టీచర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఐఎంసీలోకి వచ్చారండి. ఎందుకు వచ్చారు సార్ అంటే వీళ్ళందరికీ స్నానం చేసే అలవాటు ఉంది. ఓకేనా సార్? వీళ్ళందరూ డైలీ మొహం కొడుకుంటారండి. సో ఆయిల్ వేసుకుని వంటలు చేస్తారండి, సాల్ట్ వేసుకుని భోజనం అది ప్రిపేర్ చేసుకుంటారు. కాబట్టి ప్రతి వ్యక్తి చేసే పని వీళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇందులో అందరికీ ఎంట్రీ ఉంది. ప్రోడక్ట్ కొనుక్కోవచ్చు. మరి కొనుక్కున్న తర్వాత నచ్చిన తర్వాతే అంటుంది కంపెనీ, నువ్వు 50,000 అట్టుకొచ్చేయి, ఒకేసారి కొనేసుకో, ఊరంతా పంచిపెట్టు అనట్లేదండి. యూజ్ దెన్ రిఫర్ అంటుంది. యూజ్ చేయండి సార్, మీకు నచ్చితేనే రిఫర్ చేయండి, నచ్చకపోతే వద్దు సుమా. అలాగా నాకు నచ్చింది చాలా మందికి చెప్తాం సార్, డబ్బులు రాకపోయినా చెప్తాం. హ్యూమన్ నేచర్ అండి, మానవ స్వభావం. నచ్చకపోతే చెప్పం. ఇక్కడ కూడా ఏముంటుందంటే మీ ఇంట్లోకి కావాల్సిన ఐటమ్స్ తెచ్చుకోండి, నచ్చితే ఎవరికైనా పరిచయం చేయండి. పరిచయం చేసే విధానంలో డబ్బులు వస్తాయి అని చెప్తుందండి. దానికోసం కొంచెం ఎడ్యుకేషన్ నేర్చుకోవాలి, ఎందుకంటే అందరూ ఇదే ఫీల్డ్ లో లేరు. అందరికీ ఇన్కమ్స్ ఉన్నాయండి. అదనపు ఆదాయం కావాలి అని చెప్పేసి ఇందులోకి రావడం జరిగింది. కొంచెం ఇది మీకు ఎలిమెంటరీలా అనిపించవచ్చు కొత్త వాళ్ళకి. ఒక 1 వీక్ పోయిన తర్వాత మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేస్తారు. 1 వీక్ చాలండి ఇక్కడ డిగ్రీ రావడానికి, మనసు పెడితే. లేకపోతే సార్ ఐఎంసీలో పేస్ట్ ఉంటదా అని అడుగుతారండి సంవత్సరం పోయిన తర్వాత కూడా. కొన్ని కొన్ని తప్పండి, ఎందుకంటే మనసు పెట్టి వినాలి, మనసు పెట్టకపోతే ఏం చేయాలి. సో ఇంపార్టెన్స్ ఆఫ్ రిటైలింగ్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న ఇంట్రడక్షన్ అండి. అసలు రిటైలింగ్ అంటే ఏంటి తెలియాలి కదండి. సెల్లింగ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ డైరెక్ట్లీ టు ద కన్స్యూమర్ ఫర్ పర్సనల్ యూజ్ అండి. అంటే ఒక వ్యక్తికి ఒక ప్రొడక్ట్ గురించి కంపెనీ వాళ్ళు మిడిల్ మ్యాన్ కాకుండా డైరెక్ట్ గా మనమే వెళ్ళి చెప్పడం, మౌత్ టు మౌత్. నువ్వెవడరా బాబు చెప్పడానికి అంటే, నేను వాడాను గురువు గారు, నాకు నచ్చింది కాబట్టి చెప్పే అర్హత నాకుంది. ఇప్పుడు నాది కాకినాడ అండి, నా పక్కనే రాజమండ్రి. రాజమండ్రి దగ్గర మీకు ఆత్రేయపురం అని ఒక ఏరియా ఉంటుంది. ఎవరికైనా ఏమైనా గుర్తొస్తుందా ఆత్రేయపురం అంటే? ఇది జీవితం కోసం కాదు డియర్ ఫ్రెండ్స్, జీవితం కోసం అండి. నాకు మీకు టైం ఇవ్వండి చాలు, ఒక 60 minutes మీకు టైం ఇస్తే చాలండి. నేను వే ఆఫ్ అప్రోచ్ నేను చెప్తా. ఎల్లారేశ్వరి గారు, ఆత్రేయపురం అంటే పూతరేకులు గుర్తొస్తాయండి. నైస్ పూతరేకులు అండి. ఒక నైజీరియన్ నాకు నా దగ్గరికి వచ్చారండి, ఫ్రెండ్ ఉన్నారు. మా మిస్సెస్ ఏదో ఇంటికి వస్తే మా మిస్సెస్ ఇచ్చింది పూతరేకులు పెడితే, వాట్ ఈస్ దిస్ రాబర్ట్, దిస్ ఇస్ వాట్ టైప్ ఆఫ్ ఐటమ్ యూ హ్యావ్. ఆడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, వాడు తెలియదు కదా చూసినప్పుడు. మరి చిన్నప్పుడు ఎన్ని సినిమాలు చూసామండి జంజాల్ గారికి, సుత్తి వీరభద్రరావు మీకు తెలుసు కదా. అలాగే పూతరేక అనే రుచిని నేను అనుభవించాను కాబట్టి కూర్చోబెట్టి గంట సేపు చెప్తాను మీకు ఇప్పుడు చెప్పేటట్టు. ఎందుకంటే రుచి నేను చూశాను సార్, వాడు తినాలి. ఎవరైనా నాకు మంచి ఐటమ్ ఏదైనా ఇచ్చారనుకోండి, నాకు నచ్చింది అనుకోండి, జేబులేసుకు వచ్చాను కానీ అండి, దారిలో ఎక్కడన్నా కొనుక్కొని నాకున్న ఒక్క మిసెస్ కి నాకున్న 2 పిల్లలకి పట్టుకొస్తాను. ఎందుకంటే ఆ రుచి వాళ్ళకు కూడా చూపించాలి, చాలా బాగుంది డాడీ. మా పిల్లల ఫేస్ లో ఆ హ్యాపీనెస్ నేను తీసుకోవాలి. అలాగే నాకు నచ్చింది కాబట్టి నేను చెప్తాను సార్, పుణ్యం కోసం. తర్వాత భగవంతుడు ఇస్తున్నాడని పురుషార్థం తర్వాత విషయం అండి అది. మనకి పరమాత్మ చెప్తాడు కదండి, మనకి ఎవరు శ్రీకృష్ణ భగవానుడు, పని చెయ్యి ప్రతిఫలం ఆశించుకో అంటాడు. చేసుకుంటూ వెళ్ళిపోదాం అండి. మన ఇన్కమ్ కోసం రాలేదు డియర్ ఫ్రెండ్స్, వేర్ సెలబ్రిటీస్ అండి. మనం ఓన్ గా ఒక బ్రాండెడ్ కార్స్ కొనుక్కోవడానికి వచ్చామండి. బ్రాండెడ్ కార్స్ కొనుక్కోవాలంటే డబ్బులు కావాలి కదా, అవి ప్రాసెస్ ఇచ్చేస్తాయి. టార్గెట్ పెద్దగా పెట్టుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి డెఫినేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అండ్ ద మెథడ్ వేర్ ప్రొడక్ట్స్ ఆర్ సోల్డ్ డైరెక్ట్లీ టు కన్స్యూమర్ బై పాసింగ్ ట్రెడిషనల్ రిటైల్ స్టోర్స్. అర్థమైంది కదండి. అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి రండి. అక్కడికి వెళ్ళి నువ్వు పెట్టే పెట్టుబడి వల్ల నీకు ఇన్కమ్ రావట్లేదు. కందిపప్పు కొన్నావు, చింతపండు కొన్నావు, ఎంత బెల్లము ఇచ్చేవారండి, గుర్తుంది ఎవరికన్నా? వేపుడు శనగపప్పు అండి, పుట్నాల పప్పు అంటారండి. ఇది వరకు అవి ఇస్తారు అని చెప్పి ఇంట్లో పనులు ఎవరైనా పేరెంట్స్ చెప్తే కొట్టేసుకున్నాను, నేను వెళ్తాను పరిగెట్టేవాడు కిరాణా కొట్లకి. ఎందుకంటే మొత్తం అయిన తర్వాత ఇంత బెల్ల ముక్క పెట్టేవారండి, చాలా బాగుండేది అది. ఇంత వేపుడు శనగపప్పు పెట్టేవారు. మీకు తెలివైన వాళ్ళం కదండి. మా ఫాదర్ కేజీ ఇడ్లీ నూక పట్టరా అంటే నేను పావు కేజీ చెప్పిన 4 షాపులు తెచ్చుకునేవాడిని, 4 బెల్ల ముక్కలు ఇచ్చి. ఈ రోజుల్లో మీరు ఎన్ని వేలు చేసినా సరే ₹1 రావాలి. ఇవన్నీ టిప్ అనుకోండి, అవి ఎలాగో పెట్టేద్దాం. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి ట్రెడిషనల్ మార్కెట్ కి వేరియేషన్ ఏంటంటే, ట్రెడిషనల్ మార్కెట్ లో
మ్యానుఫ్యాక్చర్ దగ్గర ప్రొడక్ట్ తయారవుతుంది ఫ్రెండ్స్, కన్స్యూమర్ దగ్గరికి వస్తుంది, మధ్యలో చాలా మంది మిడిల్ మ్యాన్స్ ఉంటారు. వీళ్ళందరూ పెట్టుబడులు పెడతారు కూడానండి, తినే రైట్ వాళ్ళకు ఉంది. అదే మనకి ఇక్కడ ఐఎంసీ లాంటి ప్లాట్ఫామ్ లో మ్యానుఫ్యాక్చర్ దగ్గర ప్రొడక్ట్ తయారవుతుందండి, డైరెక్ట్ గా కస్టమర్ దగ్గరకు వచ్చేస్తుందండి. మధ్యలో ఎవరు ఉంటారు సార్? కస్టమరే ఐడి తీసుకునండి, పార్ట్ ఆఫ్ కంపెనీ అసోసియేట్ అయ్యి అక్కడ ఉన్న ప్రొడక్ట్ ని 40% డిస్కౌంట్ కండి, ఎంఆర్పి మీద 25 to 40% డిస్కౌంట్ కి తీసుకుంటాడండి. అక్కడి నుంచి దాన్ని అమ్మడమా లేదా అనేది అతని పని అండి. కంపెనీ ఏం చెప్తుందండి? యూజ్ దెన్ రిఫర్ అంటుందండి, యూజ్ దెన్ సెల్ అనట్లేదు. యూజ్ చేయండి, రిఫర్ చేయండి. మీరు యాడ్ చూస్తున్నప్పుడు మహేష్ బాబు గారు కూడా ప్రొడక్ట్ వాడండి అంటున్నారు తప్ప అంతెందు ఫోన్ పేలకు డబ్బులు వేయండి అని సమంత గారుని మహేష్ బాబు గారు ఏమి అనట్లేదండి. మనం కూడా మన డబ్బులు ఏమి అనం. ప్రొడక్ట్ దొరుకుతుంది తీసుకోండి అని చెప్తాం సార్, చెప్పే విధానం నేర్చుకుంటాం సార్. ఇవన్నీ బాగానే ఉన్నాయండి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది నేను ఎక్కడ వినలేదండి. దీని గురించి చూద్దాం. ద ఓవర్ వ్యూ అండి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ద గ్లోబల్ మార్కెట్ సైజ్ చూసుకుంటే డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు నేను చూడండి ఒకసారి క్లియర్ గా కనిపిస్తుంది. ఇది ఎవరు సర్టిఫై చేశారండి? సర్వే CAGR కనిపిస్తుంది కదండి, కాన్. ఇది ఏంటంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటారండి. అది మనం చూస్తే మార్కెట్ సినారియో ప్రకారం అంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ 2022 కండి మనకి యునైటెడ్ స్టేట్ డాలర్స్ ప్రకారం చూస్తానండి 207.3 ఉండేదండి. ఫ్యూచర్ లోని 392.6 బిలియన్స్ అవడానికి అవకాశం ఉంది. ఆ సెగ్మెంట్లు ఏమున్నాయండి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో అంటే చూడండి ఇక్కడ ఒకసారి. బై ప్రొడక్ట్ టైప్ అండి, ఫ్యాషన్ అండ్ అపియరల్స్ అండి, హెల్త్ అండ్ వెల్నెస్, కాస్మెటిక్స్ అండి, హౌస్ హోల్డ్ గూడ్స్, అదర్స్, ఇలా చాలా ఉన్నాయండి. వివిధ దేశాల్లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని అద్భుతంగా మార్కెట్ లో ప్రమోట్ చేస్తున్నాం. కొంతమంది మేధావులు సకల నాలెడ్జ్ తో మాట్లాడతారండి. ఇలాంటి కొన్ని సందర్భాల్లో పదాలు వాడరు. జుడిషియల్ సిస్టమ్ లోనండి లాయర్స్ ఎక్కువ ఉంటారు డియర్ ఫ్రెండ్స్, జడ్జిలు తక్కువ ఉంటారు. న్యాయ వ్యవస్థలో లాయర్లు ఎక్కువ ఉంటారు, జడ్జిలు తక్కువ ఉంటారు. రివర్స్ చేసుకుందాం. మన సొసైటీలో లాయర్లు తక్కువ అండి, మొత్తం విషయం తెలుసుకుని వాదించరు, జడ్జిమెంట్ ఇచ్చేస్తారండి. ప్రజెంట్ సొసైటీలో జడ్జిలు ఎక్కువ డియర్ ఫ్రెండ్స్. కాబట్టి అలాంటి జడ్జిల్ని మీరు వాద ప్రతివాదనలు ఏం చెప్పక్కర్లేదండి. ఓకే డియర్ ఫ్రెండ్స్, హ్యాపీ. రేపు పొద్దున కొట్టుకెళ్ళిపోతున్నాడు చెప్తాడు, ఇప్పటి గారు ఆయన కొట్టుకెళ్ళిపోతున్నాడండి నీటిలోనే అంటే, లేదు లేదు నాకు చాలా పని మీద వెళ్తున్నాడండి ఆయన, వదిలేయాలి అంతే. కాపాడకూడదు, కాపాడితే నువ్వు భుజం నొక్కేసావు అంటే బయటకు వచ్చిన తర్వాత. సో అలాంటి మనస్తత్వం వ్యక్తులు ఉంటారు. కాబట్టి మనకి నెట్వర్క్ మార్కెటింగ్ అనేది అద్భుతం డియర్ ఫ్రెండ్స్. ప్రపంచంలో విదేశాల్లో సెలబ్రిటీస్ నాకు ఒక లైఫ్ ఉంటే నేను నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్ట్ చేస్తాను అనేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. గ్లోబల్ మార్కెట్ సైజ్ చూసుకుంటే డిఫరెన్స్ చూసారు కదా, 2021, 22, 23, 24, 2032 వెళ్ళేసరికి అండి ఈ రకంగా తయారవుతుందండి. అంటే మనకి 24లో ఉన్నాం కదా సార్, ఇంచుమించు 8 years లో సెలబ్రిటీల్లో మీ ఫినాన్షియల్ అండ్ సోషల్ స్టేటస్ కూడా ఈ పై చార్ట్ ఎలా అయితే చూపిస్తున్నారని మీరు కూడా అలాగే ఉంటారు. అలా ఉండడానికి ఇష్టపడే అందరూ కూడా ప్లీజ్ ఎస్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. 2032 టార్గెట్ పెట్టుకోండి. అందుకే ఈ స్లైడ్ మీకు పెట్టడం జరిగింది. జస్ట్ 2024లో ఉన్నామండి, 6+2 అయిపోయింది ఫ్రెండ్స్, 8 years అండి. 8 సంవత్సరాల కిందట మీ లైఫ్ ఎలాగుందో చూడండి. 8 సంవత్సరాల కిందట మీ ఎలాంటి ఇంట్లో ఉన్నారో చూడండి. 8 సంవత్సరాల కిందట మీ బ్యాంక్ బ్యాలెన్స్ చూడండి. సో ఇప్పుడు చూడండి ఏమి మారదు డియర్ ఫ్రెండ్స్. ఎందుకు మారదు కూడా చెప్తానండి. పాత డోర్లు, సరిగ్గా వినండి, పాత డోర్లు అండి కొత్త మార్గాన్ని చూపించవు డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడు చేసే పనే చేస్తూ ఉంటే కొత్తగా ఎలా చేస్తాం? ఎప్పుడు చేసే పనే చేస్తున్నాం, కొత్తగా ఏం జరుగుతుంది? ఏం జరగదు. కొత్తగా జరగాలంటే కొత్త పనులు చేయాలి. అలాంటి కొత్త పనే ఈ ఆదివారం మీకు పరిచయం చేయబోతున్నాడు అండి భగవంతుడు, రాబర్ట్. చూద్దాం డియర్ ఫ్రెండ్స్, వాట్ నెక్స్ట్, ఇంకేం చేయాలి సార్, ఇందులో ఏముంది సార్, ఏం తెలుసుకోవాలి సార్, అసలు ఎవరన్నా చేస్తున్నారండి ఇలాంటి కంపెనీ? నాకు తెలియదండి. ఇప్పుడు మన కంటి ముందు చాలా కంపెనీలను చూపిస్తున్నాను డియర్ ఫ్రెండ్స్. వెస్టేజ్ చాలా మంది విన్నారండి, మంచి కంపెనీ. RCM అండి, అద్భుతమైన కంపెనీ అండి. మిడ్ కవర్ అండి, ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి. హెర్బా లైఫ్ అండి, నెక్స్ట్ ఫరెవర్, IMC, ఇవన్నీ కూడా టాప్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మార్కెట్ లో ఉన్న కంపెనీస్ అండి. అప్పటి గారు మామూలుగానండి చిన్న కూతురికి పెద్ద కూతురికి పెళ్లి సంబంధం జరుగుతున్నప్పుడు చిన్న కూతురిని చూపించకూడదు కదా సార్. అందంగా ఉంటే దాన్ని చేసుకుంటాను అంటాడేమో కదండి. మీరేంటి సార్ వెస్టేజ్లు, RCMలు ఇవన్నీ చూపిస్తున్నారు.
నేను చాలా మందిని ఇన్వైట్ చేసే విధానం డిఫరెంట్ గా ఉంటుందండి. సార్ మంచి కంపెనీ అండి ఐఎంసీ, మీకు అవకాశం ఉంటే రండి. సార్ ఐఎంసీ మంచి కంపెనీ అండి, మీకు ఏమైనా టైం ఉంటే రండి. సార్ ఐఎంసీ మంచి కంపెనీ సార్, మీకు అదృష్టం ఉంటే రండి. ఐఎంసీ మంచి కంపెనీ సార్, మీ పిల్లలకి దంత పుష్టి ఉంటే రండి, తినే యోగం ఉంటే అని చెప్తాను. మిగతా కంపెనీలో లేదా అండి అంటే ఉంది డియర్ ఫ్రెండ్స్. ఏ కంపెనీకి ఆ కంపెనీ అద్భుతం అండి. ఇవన్నీ కూడా ఐడిఎస్ఏ సర్టిఫైడ్ కంపెనీస్. చాలా మంది మేజర్ షేర్ ప్లే చేస్తున్నారండి మన ఇండియన్ మార్కెట్ లో. ఆ కంపెనీలకి ఈ కంపెనీలకి నేను వేరియేషన్ చెప్పను కానండి, చిన్న డిఫరెన్స్ చెప్తాను. నా ఐఎంసీ ప్రోడక్ట్ నేను వాడానండి. నా ఐఎంసీ ప్రోడక్ట్ నా కుటుంబం వాడిందండి. ఈ ఐఎంసీ ప్రోడక్ట్ వాడడం వల్ల మనసు పెట్టి వినండి ఫ్రెండ్స్. ఐఎంసీ ప్రోడక్ట్ నేను వాడటం వల్ల నా ఇంట్లో కొన్ని మంచి జరిగిందండి. మాకు ఫ్యామిలీలో కొంతమందికి ఇబ్బందులు, హెల్త్ పరంగా ఉన్న ఇబ్బందులు నాకు తెలుసండి. మా వీధిలో చాలా మందికి తెలుసు. మా చుట్టాలు, బంధువర్గం, స్నేహితులు చాలా మంది తెలుసండి. అలాగే నా ఇంటికి పాలు పోసే కుర్రోడికి కూడా తెలుసండి. నా ఇంట్లో ఉన్న హెల్త్ ప్రాబ్లమ్ ఏంటి. వాడొచ్చి అడిగాడండి, "సార్, మీ ఇంట్లో మేడం గారికి రెమెడీ దొరికింది కదండీ! హెల్త్ బాగుంది కదా! అదేదో వాడారని తెలిసిందండి నాకు. నేను వాడొచ్చా?" కరెక్ట్‌గా వింటున్నారా డియర్ ఫ్రెండ్స్? నేను వాడొచ్చా అండి? అంటే నా నోట్లోంచి ఏం రావాలండి? "ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? మా రేంజ్ ఏంటి? నీ రేంజ్ ఏంటి? అంటే ఈ ప్రొడక్ట్ నువ్వు కొనుక్కున్నంత గొప్పోడివా నువ్వు? నెలకి 7,000 పెట్టగలవా నువ్వు? ప్రతి ప్రొడక్ట్‌కి 1100, 1200 పెట్టగలవా నువ్వు?" ఎలా ఉంది డియర్ ఫ్రెండ్స్? అందరూ చదువుకున్నాం గదండీ. 10థ్ క్లాస్ వరకు యూనిఫార్మ్ మెయింటైన్ చేసామండి. క్యాస్టు, డబ్బు ఏమీ లేదని అందరూ కలిసున్నాం. 10థ్ అయిపోయాక తీసేసామండి. మనసులో ఉండిపోవాలి డియర్ ఫ్రెండ్స్ యూనిఫార్మ్. నేను వాడేది, నేను వాడగలిగేది నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా వాడగలగాలి. ఎందుకంటే విద్య, వైద్యం ప్రాథమిక హక్కండి. ప్రతి వ్యక్తికి కూడా సమానంగా ఇచ్చాడు భగవంతుడు. కాబట్టి నా ప్రొడక్టు నాకు మాత్రమే కాదు, నీకు కూడా ఉపయోగపడుతుంది అని నేను ఇవ్వగలను అనుకున్నానని ఐఎంసీ‌లోకొచ్చాను. దట్స్ ఇట్ సింపుల్. దట్స్ ఫ్రెండ్స్. ఇట్స్ వెరీ సింపుల్. ఎప్పుడు కూడా మనం ఒక ప్రొడక్ట్ వాడడానికి నిర్ణయించుకున్నాము అంటేనండి మన ఇంటి కోసం. దాన్ని ప్రమోట్ చేయాలి అనుకున్నప్పుడు బిజినెస్ మ్యాన్ లాగా ఆలోచించాలి. ఈరోజు ఇంకా మీరు చాలా మంది సంవత్సరాలు గడిచిపోతున్నా సరేనండి, అసోసియేట్ అవుతున్నారు తప్పండి. ఇంకా నెక్స్ట్ పొజిషన్‌కి వెళ్తున్నారు తప్ప, బిజినెస్ మ్యాన్ మాత్రం అవ్వట్లేదు. దీన్ని యాటిట్యూడ్ అంటారండి, దృక్పథం. ఒక పని మొదలు పెట్టేటప్పుడు మనం ఉద్యోగస్తుల్లా చేస్తున్నామా? ఒక పని మొదలు పెట్టేటప్పుడు మనం వ్యాపారస్తుల్లా చేస్తున్నామా అనే దృక్పథం, స్టాండర్డ్స్ బేస్ చేసుకునే రిజల్ట్స్ వస్తాయండి. ఈరోజు మీరు ఇప్పటి వరకు అలాంటి ఆలోచన గనుక తీసుకోకపోతే డియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అండి. దిస్ ఇస్ ద రైట్ టైమ్. ఇప్పుడు ఒక్కసారి ట్యూన్ చేసుకోండి. 93.5 ఎఫ్ఎం. అది పెడితేనే సాంగ్స్ వస్తాయండి. నేను నాకు నచ్చింది ఎడతానండి, నా ఇష్టం అండి అంటే రాదండి. ఏది ట్యూన్ చేయాలో అదే ట్యూన్ చేయాలి. ఇప్పుడు మీకు ఆ ట్యూనింగ్ కనుక ఏమన్నా ఒకవేళ అనుకోని విధంగా, లేదు నేను అనుకున్నదే కరెక్ట్ అనుకున్నాను సార్, రాబర్ట్ గారు ఏదో చెప్తున్నాడు, చూద్దాం పోయేదేముందండి. చిన్న పనే కదా! ఖర్చు లేని పని కదా! ఆలోచన కొంచెం ట్యూన్ చేసుకుందాం. ఈ ప్రొడక్టు కస్టమర్‌కి అవసరమైంది. ఈ ప్రొడక్టు బడ్జెట్‌లో ఉంది. ఈ ప్రొడక్ట్ గురించి ప్రతిరోజు 8 గంటలకి, 6 గంటలకి మీటింగ్స్ ఇస్తున్నామండి. నాలెడ్జ్ ఉంది. ప్రొడక్ట్ అవసరమైంది. బడ్జెట్‌లో ఉంది. పరిచయం చేసే నాకు నాలెడ్జ్ ఉంది. మంచి ప్రమోషన్ యాక్టివిటీస్ నేను చేసుకుంటాను. ఈ 4 పిల్లర్స్ ఉంటే మీరు ఏ వ్యాపారం అయినా సరే సక్సెస్ అయిపోతారు. ఒకవేళ అవ్వట్లేదు అంటే గనక 4 పిల్లర్స్‌లో ఒక పిల్లర్ మిస్ అయిపోయింది. మీరు అమ్మే ప్రొడక్ట్ కస్టమర్‌కి అవసరమైందో లేదో చూసుకోండి ఫ్రెండ్స్. బడ్జెట్‌లో ఉందో లేదో చూసుకోండి. మీకు నాలెడ్జ్ ఉండాలి సుమా. 4 వచ్చేసరికి ప్రమోషన్ యాక్టివిటీస్, పీఓపీ పర్ఫెక్ట్‌గా జరగాలండి. ఈ 4 పిల్లర్స్ మీరు ప్రస్తుతం చేస్తున్న బిజినెస్‌లో కూడా మీరు పెట్టుబడి పెట్టండి. ఈ 4 పిల్లర్స్ చెక్ చేసుకోండి. అందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. సో, కాబట్టి మార్కెట్‌లో చాలా కంపెనీస్ ఉన్నాయి. ఈ రేటింగ్స్ కూడానండి. మేజర్ షేర్ ఇవన్నీ కూడా మన ఇండియాలో ఉన్న కంపెనీస్ అండి. దాంతో పాటు డియర్ ఫ్రెండ్స్, ద రోల్స్ ఆఫ్ రిటైలింగ్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ అండి. ఎందులో అన్నా సరే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తెలియాలి కదా! ప్రొడక్ట్ వాడాను సార్ నేను. నాకు కస్టమర్‌ని ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియట్లేదండి. ప్రొడక్ట్ అయితే వాడేసాను. అంటే ఇక్కడ కరెక్ట్ పాయింట్ చూడండి. యెల్లో కలర్‌లో మెన్షన్ చేయడం జరిగింది. ద కనెక్టింగ్ కన్స్యూమర్ అండ్ ప్రొడక్ట్. అంటే మాకు మార్కెటింగ్ అండ్ సేల్స్‌లో మేము చేసేటప్పుడండి కస్టమర్ లీడ్స్ రావట్లేదు సార్ అనేవారు. సార్ లీడ్స్ రావట్లేదండి. కస్టమర్‌లు ఎవరు నాకు కనెక్ట్ అవ్వట్లేదండి. ఓకే. నేను ఒకటే చెప్పేవాడినండి. బాబు నువ్వు పబ్లిక్‌లో ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడుతూ ఉంటావు కదా! ఈ టైంలో నీ ఫ్రెండ్ ఎవరైనా ఫోన్ చేస్తే ఫోన్‌లో
అవతల వ్యక్తి కనెక్ట్ అయ్యే పాయింట్స్ కొన్ని ఉంటాయి. కరెక్ట్ గా చెవులు పెద్ద అయిపోతూ ఉంటాయి ఒకసారి. ఎందుకంటే మన సంబంధం లేని విషయాలు అయితే ముందే పెద్ద అవుతాయి. అది ఇంట్రెస్టింగ్ ఉండి ఇంకా బాగుంటాయండి. అది చెప్పే విధానం నీకొస్తే ఇంకా బాగుంటుంది. అలా ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు ఈ డిస్కషన్ చేస్తూ ఉండు నువ్వు ఫోన్‌లో నో ప్రాబ్లమ్. మరి గుసగుస రావడం కాదండి. మాట్లాడుతూ ఉంటే వాడు అడుగుతారు. "సరే ఏంటండి ఇది?" అలా నేను చాలా మందికి ఐడీలేసాను. అంటే నేను కన్వర్జేషన్ ఎప్పుడు కూడా నేను ఒక చోట కూర్చొని మాట్లాడేది కాదు కదండీ. పొద్దున్న 4:30, 5:30కి బయటికెళ్తే మళ్ళీ ఎప్పుడో 11కి వస్తానండి నేను. ఈ జర్నీలో చాలా చోట్ల బయటే ఉంటానండి. సరే ఏంటండి ఏదో మోకాళ్ళ నొప్పుల గురించి మాట్లాడుతున్నారేంటి సార్? మోకాళ్ళ నొప్పులు లేని వ్యక్తి ఎవడన్నా ఉన్నాడండి? ఓకే. లేదు పర్లేదండి. మీకు డైజెషన్ ప్రాబ్లమ్ ఉందా? ఓకే. విరోచనం ఫ్రీగా అవ్వట్లేదా? ఓకే. ఓకే. చుండ్రు ఉందా? వెరికోస్ ఉన్నాయా? ఇలాంటి షుగర్ ఉందా? ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు పక్కనోళ్ళకి కళ్ళు పెద్దయిపోతూ ఉంటాయండి. చెవులు పెద్దయిపోతాయి. ఎందుకంటే ఈట్లితో ఇబ్బంది పడుతున్నారు. కనెక్టింగ్ పీపుల్ అంటే ఏంటంటే సార్, నా దగ్గర ప్రొడక్ట్ ఉంది. మీకు అవసరం ఉంది. నా దగ్గర ప్రొడక్ట్ ఉంది. మీకు అవసరం ఉంది. మధ్యలో గ్యాప్ కూడా ఉంది. కరెక్ట్‌గా వినండి ఫ్రెండ్స్. నాకు ప్రొడక్ట్ ఉంది నా దగ్గర. నేను కంపెనీ వ్యక్తిని. మీ దగ్గర డబ్బులున్నాయి. కొనుక్కోవాలని ఆలోచన ఉంది. మీరు ఫిక్స్ అయ్యారు. కానీ ఏది కొనుక్కోవాలో మీకు ఇంకా క్లారిటీ రాలేదు. గ్యాప్‌ని చెరిపేసే గ్యాప్ పార్ట్నర్సేనండి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మిమ్మల్ని అప్రోచ్ అయ్యే పీపుల్ అన్న క్లారిటీ అవతల వాళ్ళకి ఇవ్వాలంటే నీడ్ అనాలిసిస్ చేయాలి నువ్వు. స్పెక్ట్స్ పెట్టుకుని నాకు ఫ్రెండ్ కనిపించారండి. రమేష్ పర్వతం గారు రీసెంట్ గా నాకు పరిచయం అయ్యారండి. చాలా బాగున్నారు గురువు గారు. మీరు కళ్ళజోడు తీసేస్తే ఇంకా బాగుంటారు. ఎంత బాగుందండి మాట. భగవంతుడు మనల్ని భూమి మీదకి పంపించినప్పుడు ఏమి ఇచ్చాడో అవి ఉంటే చాలండి. బట్టలేసుకోవడం మానేయమంటారా అంటే బట్టలేసుకోవద్దు మానేయమంటలేదండి. అడిషనల్ గా ఏమొద్దు. అంటే ఎందుకు వద్దంటే సార్ ప్రకృతిలో ఉన్నవి వాడితే చాలు. ఆయనకి చిన్న హింట్ ఇచ్చామనుకోండి స్పెట్స్ లేకుండా ఎంత బాగుంటాడండి ఆయన. నా దగ్గర కొన్ని ఐటెమ్స్ ఉన్నాయి సార్. ఇవన్నీ యూజ్ చేయండి అని చెప్పి చిన్న ఫోటో పెట్టేసి వదిలేయండి. అంతేగాని వెనక్కి తిరిగి పర్స్ ఉందా ఎత్తుకో ఇయన్నీ చూడకూడదు. ఎందుకంటే జస్ట్ మనం హింట్ ఇచ్చి వదిలేసాం అనుకోండి ఆయన చూసుకుంటాడు. ఆయన క్లారిటీ వచ్చేస్తుందండి. సో నెక్స్ట్ డే ఫ్రెండ్స్. నా వాయిస్ క్లియర్ గా ఉందా? నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను. సో వితిన్ 15 మినిట్స్ క్లోజ్ చేద్దాం. అంటే మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ ఏంటో అవతల వ్యక్తికి తెలియాలి. ఫస్ట్ విషయం అది. ఓహో! ఈయన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నాడంట. అది కూడా ఐఎంసీ అనే ఇండియన్ కంపెనీ అంట. బ్యాడ్జ్ చేసుకొని తిరుగుతాడు కదండీ! చొక్కా ఏసి తిరుగుతాడు రీజన్ అదేనంట. అర్థమైందండి? అంటే మనం ఏం చేస్తున్నామో ప్రపంచానికి తెలియకపోతే నేను చాలా సందర్భాల్లో చెప్తానండి. చీకట్లో కన్ను కొడితే అనే డైలాగ్ ఎప్పుడు వేస్తూ ఉంటాను నేను. ఎందుకంటే అది వాస్తవం డియర్ ఫ్రెండ్స్. ఊరికనే ఉపోద్ఘాతాలు, ఉపమానాలు, ఉదాహరణలు పెద్దవాళ్ళు ఊరికనే చెప్పడం లేదండి. అది గుర్తుంటే ఎంటైర్ సినిమా మొత్తం కనపడిపోతుందండి. నేను మీకు జస్ట్ ఇలా అన్నాననుకోండి సార్ ఎవరైనా గుర్తొస్తున్నారా మీకు? ఇలా అంటే. ఒకసారి చార్ట్ చేయండి. దీన్ని మేనరిజమ్స్ అంటారండి. కోడ్ లాంగ్వేజెస్ అండి. ఇలా అంటే ఎవరైనా గుర్తొస్తున్నారా? మళ్ళీ ఇలా అంటే ఎవరైనా గుర్తొస్తున్నారా? నేను నా కాలర్ పట్టుకున్నాను. వేలు పైకి చూపిస్తాను అలాగ. దీన్ని బ్రాండింగ్ అంటారు డియర్ ఫ్రెండ్స్. ఒక్కొక్కరికి ఒక బ్రాండ్ ఉంటుందండి. మనకు కూడా ఒక బ్రాండ్ ఉండాలి. అంటే ఏదన్నా ఒక వర్క్ మనం చేస్తున్నాం అంటే అవతల వాళ్ళకి తెలియాలండి. పబ్లిసిటీ లేకుండా ఎన్ని పనులు చేస్తే ఉపయోగం ఏముందండి? కాబట్టి మీరు ఖచ్చితంగా మనల్ని మనం ప్రమోట్ చేసుకోకపోతే ప్రపంచం ప్రమోట్ చేయదు. అవసరం లేదండి ప్రపంచానికి చాలా మంది ఉన్నారు. మీ దగ్గరున్న ప్రొడక్టు, ప్రాసెస్సు, ఇన్‌కమ్ గురించి అవతల వాళ్ళకి తెలియాలి. అందుకే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో నుండి పెద్ద పెద్ద కార్లు ఎందుకు కొంటారంటే ఆ చేంజ్ చూపించడానికండి. అట్రాక్ట్ చేయడానికి. అంతేగాని వాళ్ళని మోసం చేయడానికి కాదు. అటెన్షన్ పే చేయడానికండి. సో ఎంటైర్ అండి. మంచి డ్రెస్ కోడ్‌తో ఎప్పుడు ఉంటారో రీజన్ ఏంటంటే ఇదే కారణం అండి. సో కనెక్టింగ్ కన్స్యూమర్స్ అంటే మీ దగ్గర ప్రొడక్ట్స్ గురించి వాళ్ళకి తెలియాలి. దానికి సంబంధించిన పోస్ట్‌లు, పీడీఎఫ్‌లు, అప్పుడప్పుడు వీడియోసు, టెస్టిమోనీస్ ఇవన్నీ చెప్పించాలి. కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ అండి. చాలా మంది ప్రొడక్ట్ యూజ్ చేయించిన తర్వాత వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ కనుక్కోవాలి. దాన్ని మీరు ప్రపంచానికి పరిచయం చేయాలండి. ఆ కొనుక్కున్న వ్యక్తులకి ప్రొడక్ట్ టెస్టిమోనీలు ఇస్తూ వాళ్ళ ఫీడ్‌బ్యాక్ అండి. మీకు ఆడపిల్ల ఉంది. పెళ్లి చేసేసారు. ఇంటికి పంపించేసారు అత్తోరింటికి. ఏం చేస్తది నా అమ్మాయి? ఒక్కసారైనా మా అమ్మ, మా నాన్న ఫోను చేస్తే బాగుండు అని ఎక్స్‌పెక్ట్ చేస్తుంది కదా! మీరు కూడా పర్సనలైజ్డ్ అండి. కస్టమర్‌కి ఆ సర్విస్ ప్రొవైడ్ చేయండి. ఎలా ఉంది సార్ నేను పేస్ట్ ఇచ్చాను. వాడమని చెప్పాను. వాడారా? పేస్ట్ గురించి అడుగుతున్నాడేంటి? అడగడే అతను. పేస్ట్ గురించి అడిగే స్థాయి మనిషి కాదు. అడుగుతున్నాడంటే పేస్ట్‌కి ఏదో వాల్యూ ఉంది. మీరు నచ్చితే మీరు ఏమి చెప్పినా నచ్చుతారండి. మీరు నచ్చకపోతే మీరేం చెప్పినా నచ్చరు. చాలా సందర్భాల్లో దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. మా తాతయ్య ఉన్నాడు ఒకాయన.
చంద్రుడు ఆయన పేరు. భోజనం చేస్తూ ఉంటే వాళ్ళ చెల్లి వడ్డిస్తుందండి. మా తాతయ్య గారు వాళ్ళ చెల్లి వడ్డిస్తూ ఉంటే మొత్తం భోజనం అంతా తినేసండి, బెండకాయ పులుసు, పప్పు మొత్తం అద్భుతం, అప్పడాలు గిప్పడాలు మొత్తం తినేసిన తర్వాత అబ్బబ్బబ్బబ్బా! ఇషకాన్ ఏమనుకున్నాడంటేనండి, పట్టుకొచ్చింది ముందు ఆళ్ళ కూతురు కనిపించిందండి. క్యారేజ్ పట్టుకొచ్చింది ఇంట్లోకి. కూతురు చేసింది అనుకుని మొత్తం తినేసి చెయ్యి మొత్తం కడుక్కోవాల్సిన అవసరం లేదు. "ఏం వండిందమ్మా మా కుమారి, వంటలు అద్భుతంగా వండుతది. సూపర్" అన్నాడండి ఆయన. చెయ్యి కడుక్కునేటప్పుడు వాళ్ళ చెల్లి చెప్తుందండి, "అన్నయ్య వండింది కుమారి కాదు, మన కోడలు రత్నం వండింది." దరిద్రంగా ఉంది ఎదవ కూర ఇది. ఎందుకు పట్టుకొచ్చావు గుమ్మంలోకి చెత్త అంటారు. చిరాకు వంకొచ్చేసేలా ఉంది. అంటే అంతకుముందు రుచిగా ఉన్న మనిషి ఆయనే, బాగుందన్న వ్యక్తి. తర్వాత బాగోలేదన్న వ్యక్తి కూడా ఆయనే. రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం నచ్చితే, మనల్ని ఇష్టపడేలాగా మన బిహేవియర్, మన యాటిట్యూడ్ ఉంటే మనం ఏం చెప్పినా నచ్చుతుంది. మనం నచ్చకపోతే అమృతం ఇచ్చినా సరే ఉబ్బేస్తారండి. కాబట్టి ఎస్పెషల్లీ మీరు ఏ బిజినెస్ లో ఉన్నా సరే పెట్టుబడి డబ్బు కాదు డియర్ ఫ్రెండ్స్. చాలా మంది వ్యాపారాలు చేస్తూ ఉంటారండి. కలిసి రావట్లేదు రాబర్ట్ గారు, బాలేదండి. ఏదో చేద్దాం అనుకుని కుదరట్లేదండి. కలిసి రావట్లేదండి. టైం లేదండి. టైం బాలేదండి. ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారండి. మీ వ్యాపారాలు సక్సెస్ అవ్వట్లేదు అంటే రీజను మీ జాతకాలు బాగోకపోవడం కాదండి. మీ టైం బాగోకపోవడం కాదండి. లేకపోతే గుమ్మాలు సరైన ప్లేస్‌లో ఉండకపోవడం కాదు. మీకు ఇంట్రెస్ట్ లేదండి. ఎక్కడైతే ఇంట్రెస్ట్‌లుంటాయో, ఎక్కడైతే ఆసక్తులుంటాయో ఇన్వెస్ట్‌మెంట్స్ అక్కడే ఉంటాయండి. పెట్టుబడులు అక్కడే ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈరోజు జూమ్‌లో పార్టిసిపేట్ చేశారు డియర్ ఫ్రెండ్స్. ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ ఇన్వెస్ట్‌మెంట్స్, మీ టైమ్‌ని ఇన్వెస్ట్ చేశారు మీరు. ఎక్కడైతే ఎంథూసియాజం అండి, తెలుసుకోవాలని ఒక ఆతృత ఉంటుందో అక్కడ మాత్రమే సక్సెస్ దొరుకుతుందండి. అలా ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అనే చైర్‌లో కూర్చోవడానికి అర్హులు డియర్ ఫ్రెండ్స్. అర్హత మీకుందని మీ ఫ్యామిలీ అనుకుంటుందని నేను అనుకుంటున్నాను. మీ అప్లైనర్ అనుకున్నారు కాబట్టి మీకు ఐడియా యేసారండి. మీకు ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి మీ టీమ్‌లోకి చాలా మంది టీమ్ యాడ్ అయ్యారండి. యాస్ అప్లైనర్ స్థాయి మీకు ఇచ్చారు. ఇవన్నీ జరగాలి అంటే మీరు కస్టమర్‌తో మంచి ర్యాపో మెయింటైన్ చేయాలి. రిలేషన్ మెయింటైన్ చేయాలి. అండ్ నెక్స్ట్ అండి, ఇవన్నీ ఓకే సార్. ఇదేంటంటే గారిని చూపించారు. ఈరోజు సెషన్ ఆయనే చేయాలి కాబట్టి ఆయన ఫోటో పెట్టాను. ఏంటి సార్, ద రూల్స్ ఆఫ్ రిటైలింగ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ లో ప్రొడక్ట్ డెమాన్స్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రొడక్ట్ పేరు కొత్తగా విన్నాడు ఆయన. పేరు తెలీదు. ఐఎంసి. ఐఎంసి అంటే నువ్వు నేను చూసుకున్నావా? ఏంటి ఐఎంసి, నాకు అర్థం లేదు ఏంటంటే. సార్ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ అండి. అంటే ఇన్ని ప్రశ్నలకి సమాధానం డెమో చెప్తదండి. ఇది భారతదేశంలో పుట్టాం కాబట్టి సార్, మన హక్కు, మన రిస్క్ అండి. మన పూర్వీకులు మనం వదిలేసిన అద్భుతమైన ఖనిజాలు ఏమన్నా ఉన్నాయి, ఏదైనా ట్రెజరీ ఏదన్నా ఉంది, ఏదన్నా గని ఏదన్నా ఉందంటే అది ఆయుర్వేదమే సార్. ఇది తింటే చాలండి. ఇది తాగితే చాలండి. ఇది వాడితే చాలండి. 100 సంవత్సరాలు బతికేస్తాం సార్. బతికి తీరాలి కూడా. మనమే సరైన ఆలోచనలు, సరైన ఉద్దేశాలు, సరైన ఆహారపు అలవాట్లు లేక ఎర్లీగా ఎళ్ళిపోతున్నాం సంచులు పట్టుకొని. లేకపోతే ముందు ఉందుమండి. సో ఇక్కడ చూడండి, ఎంఎస్ఆర్ గారు డెమో చూపిస్తున్నారండి. గోమూత్ర గురించి చూపిస్తున్నారు, ప్రొడక్ట్ గురించి. అలాగే అలోవెరా గురించి చూపిస్తున్నారు, డిష్ గోల్డ్ గురించి చూపిస్తున్నారు. అంటే హెల్త్ ప్రొడక్ట్స్ గురించి మనం డెమోలు చూపించొచ్చు. మన దగ్గర ఉన్న ప్రతి ప్రొడక్ట్ కూడా. సరే ఈ గీత చిన్నదా, పెద్దదా అని ఎవరిని అడిగితే ఏం చెప్తారండి? పక్కన ఇంకో గీత గీస్తేనే చెప్తారు. మీరు ఇప్పటి వరకు వాడుతున్న ప్రొడక్ట్‌లు మంచివే. ఎందుకంటే కష్టపడి మీరు కొనుక్కున్నారు కాబట్టి, అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే బ్యాచ్ కాబట్టండి మనం ప్రతి దాంట్లోనూ దేవుడిని చూస్తామండి. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి ఇలాంటివి కూడా ఉంటాయండి దేవుళ్ళు. ఈ దేవుడిని కొంచెం దూరంగా పెట్టాలి. కాబట్టి ఆ దేవుడిలో ఉన్న అద్భుతం ఏంటి? మన దగ్గర ఉన్న దాంట్లో అద్భుతం ఏంటి? చూపించగలిగితే. మా లైన్ ఆఫ్ స్పాన్సర్స్ చెప్తూ ఉంటారండి. మీకు కనిపిస్తున్నారు కదా! ఎంఎస్ఆర్ గారు. చూస్తే 11% సారీ, వింటే 11% అర్థం చేసుకుంటాం, నమ్ముతాం. చూస్తే 84% నమ్ముతామండి. అంటే ఏదైనా కంటికి కనిపించాలండి. ఇంకొక వర్డ్ చెప్తానండి ఫ్రెండ్స్. మీరందరూ ఇంకా ఎంప్లాయీస్ లో ఆలోచిస్తున్నారా? బిజినెస్ మ్యాన్ లో ఆలోచిస్తున్నారా? ఒక్కసారి బిజినెస్ మ్యాన్ అంటే గనక 1 అని నొక్కండి. ఫోన్ లో నొక్కమన్నాడంటే నొక్కాలి తప్పదు కొన్ని టైమ్స్ లో. మీరు బిజినెస్ మ్యానా? లేదంటే ఇంకా ఎంప్లాయ్ మైండ్ సెట్ లో ఉన్నాను సార్. ఆ జీతానికే పనిచేసే ఆలోచనలో ఉండిపోయానండి. జీవితం కోసం పని చేసుకునేలాగా ఇంకా నా మైండ్ కి ట్రైనింగ్ ఇవ్వలేదు సార్. నైస్ సుభాష్ గారు. 1. మీరు కనుకండి ఆ రకమైన మనస్తత్వం మీకు ఉంటే గనుక ఒకే ఒక్క విషయం ఆలోచించండి. ఇక్కడ నెలకి రూ. 1,00,000 సంపాదించొచ్చు.
వందల పుస్తకాలు, వేల పేపర్లు చదివినా సరే డబ్బులు రావట్లేదండి. 25,000-30,000 ఉద్యోగాలు లేవు. ఒకవేళ వచ్చినా సరే నచ్చినట్టు ఉంటే భజన చేస్తే కొన్ని చోట్లండి, అన్ని చోట్ల అనట్లేదు నేను. వర్కౌట్ అవుతుందండి. మిగతా అన్ని చోట్ల కూడానండి ఎందుకు చేస్తున్నామో తెలియకుండా చేస్తున్నారు డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేనే ఉన్నానండి. సార్ మా ఆవిడని చూడాలనిపించేస్తుందండి, ఇంటికెళ్ళిపోతానండి అన్నాననుకోండి, పంపించేస్తారా నన్ను డ్యూటీ నుంచి? మా ఆవిడ గుర్తొచ్చేస్తుంది సార్, ఇంటికెళ్ళిపోతానండి. రాబర్ట్ గారు నో ప్రాబ్లమ్ అండి. ఒక 4 డేస్ సెలవు తీసుకొని వెళ్ళండి. థాంక్ యూ వెరీ మచ్ సార్ సెలవుకి. ఎందుకు థాంక్సు? లాస్ ఆఫ్ పే కదా సెలవిచ్చాడాయన నీకు. లాస్ ఆఫ్ పే అండి ఎల్ఓపి. దండం పెట్టేసి లీవ్ లెటర్ పెట్టి లైన్‌లో నుంచొని పై బటన్ కూడా పెట్టేసుకుంటే సెలవిచ్చింది ఊరికే కాదండి. లాస్ ఆఫ్ పేకి ఇచ్చాడాయన. ఎందుకంటే ఆయనకు డ్రీమ్ ఉంది డియర్ ఫ్రెండ్స్. ఆయనకొక గోల్ ఉందండి. ఆయనకొక ప్రొజెక్షన్ ఉందండి. ఆయనకొక ఐడియాలజీ ఉందండి. ఆయన చనిపోయిన పిల్లలకి ఏదో చేయాలనుకుంటున్నాడు కాబట్టి కంపెనీ పెట్టాడు. నుంచి పెట్టాడు గానీ 24 గంటలేనండి మీకు నాకు ఉన్నట్టు. ఆ 24 గంటలు అద్భుతాలు జరగవు కాబట్టండి జీతాలిచ్చి చాలా మంది టైం కొనుక్కుంటున్నాడండి. ఆయనకి టైం ఎక్కువ కావాలి. టైం కొనేసుకుంటున్నాడు. మనమేమో పెళ్ళాల మీద, పిల్లల మీద, ఆళ్ళ మీద, ఈళ్ళ మీద, ఇంట్లో పనుల మీద కేకలేసేస్తాం. షూ కనపట్లేదు, సాక్స్ ఎక్కడుంది, ఇస్త్రీ చెయ్యొద్దా, బటన్ ఊడిపోయిందేంటి అని. ఎందుకు మేస్టారు ఇలా కేకలేసేస్తున్నారంటే, ఫ్యామిలీ కోసమే కదా సార్ ఇవన్నీ చేత్తుంది మేము. నో సార్. మీరు ఆయన డ్రీమ్ కోసం పని చేస్తాను. మీ ఫ్యామిలీ కోసం పని చేయండి. ఆయన డ్రీమ్ కోసం పని చేస్తున్నారు. ఆయన డ్రీమ్ కోసం ఆయన చెప్పినట్టు చేయకపోతే మిమ్మల్ని బయటికి హాయ్ హాయ్ బాయ్ బాయ్ ఏదో అంటాడు చూసారంటే మన కాంగ్రెస్ పార్టీ అలాగా బై బై టాటా అని చెప్తారండి. ఆయనకి నచ్చనట్టు చేస్తే నచ్చినట్టే చేయాలి. మీకు కుదిరినట్టు చేస్తే కుదరదు. కాబట్టి డియర్ ఫ్రెండ్స్ పని చేసేది మన కోసం, ఫ్యామిలీ కోసం కాదు, ఆయన కోసం. ఇంకా విషయం చెప్పాలంటే మనం పని చేస్తుంది రెంట్ ఫ్యామిలీ బిల్స్ కోసం, మెయింటెనెన్స్ అండి ఫ్యామిలీ బిల్స్ కోసం, కరెంట్ బిల్లులు ఫ్యామిలీ బిల్స్ కోసం. భవిష్యత్తుకు ముందే అప్పులు చేస్తూ ఉంటామండి. లయబిలిటీస్ అంటారు. దానికోసం పనిచేస్తున్నాను తప్ప ఇంకా ఫైనల్ గా చెప్పాలంటే ఫ్యామిలీ బిల్స్ కోసం పని చేస్తున్నాను తప్ప ఫ్యామిలీ కోసం పని చెయ్యట్లా. పిల్లోడు మిమ్మల్ని చూడాలనుకుంటున్నాడండి. వస్తారా? ఏం చేస్తున్నావు అనుకున్నావు ఇక్కడ నేను ఆఫీస్ లో ఉన్నాను. మళ్ళీ ఏంటి చేస్తావేంటి? సార్ పని చేసేదే ఫ్యామిలీ కోసం కదా సార్. మరి ఫ్యామిలీ వేస్ట్ మనం టైం స్పెండ్ చేయలేకపోతున్నాం. అంటే మనకి టైం ఫ్రీడమ్ లేదు. షాప్ లోకి వెళ్ళిన వెంటనే ఏదైనా కొనుక్కోవాలి. ఇలా తిప్పకుండా కొనే ధైర్యం ఎంతమందికి ఉంది డియర్ ఫ్రెండ్? చాట్ చేయండి. సార్ నేనే సార్ అని, ఎస్ సార్ అని షాప్‌కి వెళ్లారు. మీకు నచ్చిన ప్రొడక్ట్ ఇలా తిప్పకుండా ఎంఆర్‌పీ కార్డ్ చూడకుండా ఎవరైనా కొంటారా? ఎస్ అయితే ఎస్ అని పెట్టండి. నో అయితే నో అని పెట్టండి. దీన్ని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటారు డియర్ ఫ్రెండ్స్. చూసిన ప్రతిదీ కొనాలి అంటే మన ఎక్స్‌పెన్సెస్ మనకి చీప్‌గా అనిపించాలండి. ఇక్కడి నుంచి నేను హైదరాబాద్ వెళ్ళాలండి. ఎంత టైంలో వెళ్ళొచ్చండి? ఎంత టైంలో వెళ్ళొచ్చు సార్? 8 గంటలండి మామూలుగా అయితే. ఎర్లీగా వెళ్ళలేమండి. వెళ్ళొచ్చు. అంటే నా జర్నీ నాకు ఇన్ టైమ్‌కి వెళ్ళాలి అంటే నా ఎక్స్‌పెన్సెస్ అండి. ఆ ఫ్లైట్ టికెట్స్ కావచ్చండి. నాకు ఓన్ వెహికల్‌లోని వెళ్ళొచ్చు. లేకపోతే వేరే క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. అవి నేను ఎక్కువగా పెద్ద ఖర్చు కింద నాకు కనిపించకూడదండి. తక్కువగా కనిపించాలి. చీప్‌గా కనిపించాలి. అంటే ఈ చీప్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేశానంటే, మనం కొన్ని కొన్ని విషయాల్లో తీసి పక్కన పెట్టేస్తూ ఉంటామండి. దాని గురించి ఆలోచించాలా అని. అంటే ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టాడండి ఒక వ్యక్తి. 2,00,00,000 పెట్టి ఇల్లు కట్టాడు. ఎదర గేట్‌కి నాలాంటోడు బామ్మర్దెళ్ళండి, "బావగారు మనం 2,00,00,000 పెట్టి ఇల్లు కట్టామండి. ఇంకనైనా మనం ఖర్చు తగ్గిద్దామండి. నా ఫ్రెండ్ కోనసీమలో కొబ్బరి తోట ఉందండి. దడి ఎక్కించేద్దానేంటి" అన్నాననుకోండి ఎలా ఉంటదండి? దడి. దడి తీసుకొని లోపలికి రావాలండి తడికి. తడికి అంటారు. దడి కూడా అనరుదండి. తడికి. అంటే ఆకులతో అల్లుతారు. బావుంటదండి. 2,00,00,000 ఇల్లుకి తడికా? ఏం మాట్లాడుతున్నారు నువ్వు ఎంతవుతుంది? ఓకే. ఇంత కట్టినోడు 2,00,000 పెట్టలేమా? మంచిది కట్టించండి. అంటే ఇక్కడ దాన్ని బట్టి ఇక్కడ చిన్నగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. కొన్ని లక్షలు ఖర్చు పెట్టి, భోజనాలు పెట్టే తండ్రికండి పెళ్ళికి చిన్న కర్చీఫ్ గిఫ్ట్ పెద్దగా అనిపించదండి. అంటే కొన్ని కొన్ని సార్లు పెద్ద పెద్దవి చేసినప్పుడు ఇన్‌కమ్ ఎక్కువొచ్చినప్పుడు చిన్నగా అనిపించదు. అలాగే మన ఎక్స్‌పెన్సెస్ చిన్నగా అనిపించాలి. అలాంటి పనులు చేస్తున్నామా? ప్రతి ఖర్చు లెక్క పెట్టుకుంటున్నాం. కాబట్టి ఇవన్నీ మనం చేయాలంటే ప్రోడక్ట్ మీద క్లారిటీ ఉండాలి. అంటే అవతలోళ్ళకి అర్థమయ్యేలా డెమోలు చెప్పాలి. ది బెనిఫిట్స్ ఆఫ్ రిటైలింగ్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. అలా బెనిఫిట్స్ ఏమున్నాయి సార్? ఇంక్రీజ్ సేల్స్ అండి. ఇది అసలు పాయింట్ అండి. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నది వేరు. నా కింద 10 మందినేసాను. వాళ్ళు చేసేత్తారు. నాకు డబ్బులొచ్చాయి. ఆ టైప్ మైండ్ సెట్ ఉంటే గనకండి మనం లీడర్ అనారండి. డౌన్ లైన్ ఎనకాల ఫాలో అయ్యే ఫాలోవర్ అంటారు. మనం లీడర్‌లా ఉండడానికి ఇష్టపడతాం. అంటే మీ ప్రెజెన్స్‌లో ఎక్కువ మంది కస్టమర్స్ వచ్చారు. వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఏమవుతుందండి? రెవెన్యూ ఎక్కువొస్తుందండి. మీకంటూ కొన్ని డైరెక్ట్ పునాదులు ఉంటారండి. ఎలాంటి టైంలో ఫోను చేసి
ఆ ర్యాపో మెయింటైన్ చేయొచ్చండి. అంటే మీకంటూ ఒక ఇండివిజువల్ కస్టమర్ బేస్ ఉండాలి. ఇంటరాక్షన్ ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. కాబట్టి మీ సేల్ పెరగాలి అంటే మీకంటూ కొన్ని ఇండివిజువల్ సీడింగ్ బిజినెస్ జరగాలి. ఎక్కువ ఐడీస్ మీ ద్వారా వెళ్తూ ఉండాలి. 5 ఏసానండి. 5 కింద 25 వచ్చినాయండి. 25 కింద 125 వచ్చినాయండి. 125 కింద 625 వచ్చినాయండి. వర్కౌట్ అవ్వదండి. అది ఉండొచ్చేమో ఎవరికి తెలీదు. ప్రతి దానికి మనం గుర్తు రావాలంటే ప్రతి చోట మనం ఉండాలి. అలా ఉంటే సేల్స్ ఇంక్రీజ్ అవుతుంది. కేవలం ఇంటరాక్షన్ వల్ల మాత్రం అవుతుంది. ఆ ఇంటరాక్షన్ రెవెన్యూని పెంచుతుంది. కస్టమర్ లాయల్టీ అండి. లాంగ్ రిలేషన్ వల్ల ఏమవుతుందంటే సార్ బిజినెస్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను మొదటి రోజున ఐడి చేసిన వ్యక్తితో ఈ రోజు మాట్లాడుతూ ఉంటాను సార్. అతను నా ఫోన్ లిఫ్ట్ చేస్తే మాట్లాడతానండి. లిఫ్ట్ చేస్తాడేమో అని ఎదురు చూస్తూ ఉంటానండి మాట్లాడడానికి. ఎందుకంటే ఆయన వ్యక్తి కాదండి. వాళ్ళ ఇంట్లో ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేస్తే 1000 మంది వస్తారు. ఆ 1000 మందిలో కూడా కనీసం ఒక సగం మంది పెళ్లిళ్ళు అయితే కనండి వాళ్ళకి భార్య తరపు చుట్టాలు ఉంటారండి, భర్త తరపు చుట్టాలు ఉంటారు. వాళ్ళు 10th క్లాస్ చదువుకుంటే మాస్టర్‌కో ఫ్యామిలీ ఉంటుందండి. వాళ్ళ ఇంటికి పాలు పోసే అబ్బాయికో ఫ్యామిలీ ఉంటుందండి. వాళ్ళ ఇల్లు కట్టిన తాపీ మేస్త్రికో ఫ్యామిలీ ఉంటుందండి. ఆయన ఇంట్లో ఏసీ క్లీన్ చేయడానికి వచ్చిన పెర్సన్‌కో ఫ్యామిలీ ఉంటుందండి. ఈయన నిర్ణయం తీసుకుంటే నేను ఒక ఇండస్ట్రీని సంపాదించుకోగలను డియర్ ఫ్రెండ్స్. నేను నిర్ణయం సరిగ్గా తీసుకోక అడిగి చేసేదేంటి నేను అనుకుని ఉండుంటే ఈ రోజు ఎలా ఉండేదంటే సార్ రాబర్ట్ అనే వ్యక్తి మీ ముందు లేడు. ఇందాక మీకు 3 ఫోటోలు చూపించాను చూసారా? చూపించడానికి రీజన్ ఏంటంటేనండి ఈ రోజు ఆ వ్యక్తి ఆ శక్తి కిందండి 37,000 మంది ఉన్నారు. 37,000 మెంబర్స్ ఉన్నారు. ఎలా వచ్చారండి? ఎవరండి ఆయన? నేనేమైనా చుట్టం అన్నాను ఫ్రెండ్ ఆయన స్టూడెంట్ ఏమన్నా నేను. ఆయన నిర్ణయం తీసుకుని కొంతమందికి చెప్తే ఆ కొంతమంది అలా పెరుగుతూ ఆయనకి నాకు తెలిసి ఇంచుమించు ఒక 24,000 మంది 21,000 మెంబర్స్ గ్యాప్ ఉంటుందండి ఆయనకి నాకు మధ్యలో. ఈ రోజు ఆయన సెషన్ రాబర్ట్ అనే వ్యక్తి చేస్తున్నాడు ఎంఎస్ఆర్ఎల్ సెషన్ అంటే అర్థమైంది కదా డియర్ ఫ్రెండ్స్. వ్యక్తి నిలబడితే కనబడితే వినబడితే అందరికీ తెలిసిపోతాడండి ఆయన. అలాగే నిన్న కాక మొన్న జాయిన్ అయిన రాబర్ట్ అనే వ్యక్తి కూడా యాక్షన్ చేస్తున్నాడంటే రీజన్ రాబర్ట్ గొప్పదనం కాదండి. ఆ పైన ఉన్న వ్యక్తి మాతో రిలేషన్ బిల్డప్ చేసుకుంటున్నారు కాబట్టి అండి రిపీట్ బిజినెస్ అండి నా ద్వారా కొన్ని సైకిల్స్ రొటేషన్ అవుతుందండి. దాంతో పాటు డియర్ ఫ్రెండ్స్ బ్రాండ్ అవేర్నెస్ అండి. బ్రాండ్ అవేర్నెస్ అనేది లేకపోతే ఈవెంట్స్ క్యాన్ఓపీస్ అండి డెమోస్ బయట డెమాన్స్ట్రేషన్ వేరే డెమోస్ అండి బయట టెంట్ యాక్టివిటీస్ అండి ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే సార్ మన ప్రొడక్ట్ రిపిటేషన్ మార్కెట్ లో పెరుగుతుందండి. మనం ఏం చేస్తున్నామో తెలుస్తుంది. చీకట్లో కన్ను కొడితే చెప్పాలనుకున్న విషయం అమ్మాయికి తెలియదు. మీరు చెప్తే అమ్మాయి ఓకే చేద్దాం అనుకుంటుందండి. మీరు సరిగ్గా చెప్పలేదు. చీకట్లో కన్ను కొడుతున్నాం. మరి అమ్మాయికి అడగకండి కన్ను కొట్టడం అంటే ఎలాగా అని. అది కూడా ఆ అమ్మాయికి తెలియట్లేదు. చీకట్లో కొడుతున్నాడు. కట్ చేస్తే 6 ఏళ్ళు పోయిన తర్వాత వైజాగ్ వెళ్ళాడని కనిపించింది ఆ అమ్మాయికి. కాబట్టి నువ్వేనా? అప్పుడు నీకు రింగులు ఉంగరాలు చుట్టుండేది ఏమైంది అంటే, తీసుకెళ్ళిపోయారమ్మా కాలం తీసుకెళ్ళిపోయిందని చెప్పానండి. సరే ఇల్లు ఇక్కడ రా బాబు అంటే ఇంటికెళ్ళామండి. వాళ్ళ కూతురొచ్చింది. వచ్చి మమ్మీ ఎవరైనా? నేను సరిగ్గా కన్ను కొట్టలేదు గదా! నీకు డ్యాడీ అవ్వాల్సినోడమ్మా అంకుల్ అయ్యాడు. కాబట్టి మీ కింద ఐడీ ఎయ్యాల్సిన వ్యక్తి. మీరు కనుక సరిగ్గా ఆయనకి ప్రమోట్ చేయకపోతే ఎవరో టీమ్‌లోకెళ్ళి ఐడీ వేస్తాడండి. కాబట్టి ఇప్పటి వరకు మీరు లిస్ట్ ఔట్ చేసుకోకపోతే చూసుకోండి. ఖచ్చితంగా మీరు లిస్ట్ ఔట్ చేసుకుంటే మీ దాంట్లోకి వచ్చేస్తారండి. ఊరికనే మన లిస్ట్‌లోకి ఎవడో రాడు. మన లిస్ట్‌లోకి వచ్చేందుకు రీజన్ ఉంటుంది. కాబట్టి చీకట్లో కనుగొడదాం. కొట్టేసానండి. తెలీదేంటి ఆడికి. నేను రోజు ఇదేంటిది మా సంచి ఉంటది ఒక నిమిషం. రోజు ఈ బ్యాగ్‌లట్టు తిరుగుతున్నాను నేను. సరుకులు అట్టుకొస్తున్నాను ఆడు చూడట్లేదా? మరి నీకు మనసులో మాటలన్నీ తెలిసిపోతాయి. సినిమా ఏంటిది ఏమన్నా? రోజు సంచెట్టుకెళ్తున్నాను. టీ షర్ట్ ఏసుకెళ్తున్నాను నేను. ఇక్కడ మీటింగ్‌లయ్యి పెట్టేస్తున్నాను ఇంట్లోని. ఆడికి తెలుసుకొని రావచ్చు కదా! బాబు అడగనిది అమ్మాయినా పెట్టదు. అడగని అమ్మాయినా పెట్టదు. అప్లైనర్ కూడా పెట్టడండి. భోజనాలు జరుగుతున్నాయి బంతిలోని. కూర్చున్నారు. బావుందండి. కొంచెం కాలీఫ్లవర్ కర్రీ ఎసారు. తినేసామండి. మళ్ళీ కావాలనిపించింది. రాబర్ట్ గారు అన్నారనుకోండి. టక్‌మని తిరుగుతాడు. ఎందుకంటే ఆయన చేతిలో ఎప్పుడు బకెట్లు ఉంటాయండి రెడీగాని. ఏం కావాలి సార్ అని అడుగుతారు అక్కడి నుంచి. సార్ కాలీఫ్లవర్ ఫ్రై కావాలండి. ఓకే పట్టుకొచ్చేస్తాడు. మీకేస్తాడండి. అంతేగాని చూసి ఫస్ట్ టైమ్ చేసాడు కదా! బాగానే వండాడు కదా! అది తినేత్తామని తెలీదా? తెలీదండి. కాబట్టి మీకు నోరు తెరిచి మాట్లాడగలిగితే బిజినెస్ వస్తుందండి. నోరు తెరిచి మాట్లాడగలిగితే బిజినెస్ ప్లాట్‌ఫార్మ్ రెడీ అయిపోతుంది. సో దాంతో పాటు డియర్ ఫ్రెండ్స్ ద మార్కెట్ సాచురేషన్ అండి. అంటే ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంది డియర్ ఫ్రెండ్స్.
కాంపిటీషన్ ఎక్కువ ఉన్న ఇండస్ట్రీ కాబట్టి అండి, బయట కాంపిటేటర్స్ ఉంటారు. ఎగ్జామ్ చెప్పింది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను సార్, వాళ్ళంతా ఇదే వాడేస్తున్నారంటండి. అలా వాడేస్తూ ఉంటే ఊళ్ళో ఒక బట్టలు కొట్టే ఉండాలి కదండి, ఊళ్ళో ఒక టిఫిన్ హోటలే ఉండాలి కదా, ఊళ్ళో ఒకే ఒక భోజన హోటలే కదా ఉండాలి, ఇన్ని ఎందుకు ఉన్నాయండి? సో ఎవరి బిజినెస్ వాళ్ళదండి, ఎవరి ఇండస్ట్రీ వాళ్ళది, ఎవరిక్కడ ది బెస్ట్ ప్రమోట్ చేస్తే. మన వెజిటేబుల్ మార్కెట్ కి వెళ్తానంటే నేను ఒక 15 షాపులు ఉన్నాయండి, ఓన్లీ ఉల్లిపాయలు అమ్మేవాళ్ళు. నేను ఫస్ట్ ఆయన దగ్గర కొన్నానండి, కానీ చివరి దాకా వెళ్ళొచ్చాను. ఎందుకంటే ఫస్ట్ ఆయన చాలా స్మైల్ ఫేస్ తో నన్ను రిసీవ్ చేసుకున్నాడండి. సరే ఏమైనా ఇమ్మంటారా అండి అని అడిగాడు. మా ఆవిడ కూడా అంతలా ఎప్పుడు నవ్వలేదండి, అంత బాగా రిసీవ్ చేసుకోలేదు నన్ను. అందుకని నాకు అట్రాక్షన్ అనిపించండి. అతను నచ్చాడు కాబట్టి అతను ఏం అమ్మినా నాకు నచ్చుతుందండి, ఏ రేట్ అయినా నచ్చుతుంది. చివరి దాకా వెళ్ళానండి, మిగతా వాళ్ళు కొళ్ళు ఎగరేస్తున్నారు, ఏం కావాలి ఆడి దగ్గరికి వెళ్ళావు కదా, ఇంటి దగ్గరికి వెళ్తావేమో తీసుకుంటావో లేదా అన్నాడు. సో డియర్ ఫ్రెండ్స్, కస్టమర్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారండి. అది మీ అపిరెన్స్ బట్టి వస్తుంది. మీరు మాట్లాడే విధానంలో మొదటి 7 సెకండ్స్ అండి మీ పలకరింపు ద్వారా వస్తుందండి. కాబట్టి మార్కెట్ ఎలా ఉన్నా సరే మీ మార్కెట్ ఎవ్వరూ తీసుకోరు. ఎందుకంటే మీరు ప్లే చేసినట్టు మీ రోల్ ని ప్రపంచంలో ఎవడు ప్లే చేయలేడు. మీరు సక్సెస్ అయ్యే పర్సన్ అండి, ఫ్యూచర్ కేసీపీ కాబట్టి మీకంటే ఒక ఓన్ యాటిట్యూడ్ ఉంటుంది, మీకంటూ ఒక ఓన్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, మీకంటూ ఒక ఓన్ అటైర్ ఉంటుందండి. అది ఎవరికి ఉండదు. మీ వాయిస్ వేరండి, మీ కంటి చూపు మీద రెటీనా వేరండి, మీ వేరుముద్ర వేరు, మీ నాలుక మీద ఉండే ముద్రలు వేరండి, పంటికి కూడా శ్వేత గ్రంథులు ఉంటాయండి, అవి కూడా డిఫరెంట్ గా ఉంటాయి, అందరికి ఒకలా ఉండదు. కాబట్టి మీకు మీరే సాటి. ప్రతి వ్యక్తి కొత్తగా అనిపిస్తారని కేసీపీలో కూర్చున్నప్పుడు, కేసీపీకి అలా ఉండాలనుకుంటే కనుకండి ఖచ్చితంగా అప్లై అని చెప్పింది వినండి, ఇంకెవరు చెప్పింది వినద్దు. నెక్స్ట్ అండి, రెగ్యులేటరీ ఇష్యూస్ ఏంటంటే కంప్లైంట్స్ వస్తూ ఉంటాయండి, చిన్న చిన్న డిస్కషన్లు అవుతూ ఉంటాయి. ఏదైనా సరే అమ్ముల పొదలో బాణాలు ఉండాలి. ఎలాంటి సందర్భంలో అయినా సరే హ్యాండిల్ చేసే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ మీకు ఉండాలండి. ఇవన్నీ బాగానే ఉన్నాయి సార్, బాగానే చెప్తున్నారు రాబర్ట్ గారు. మొన్న ఒక స్టోరీ తీసుకెళ్తే అక్కడ శ్రీ తులసి లేదండి. ఎస్, ట్రెడిషనల్ మార్కెట్ లో ఒక వ్యక్తి మీద 150 రూపాయలు ఖర్చు పెడుతుందని యాజమాన్యం. ప్రింట్ మీడియా కావచ్చండి, డిజిటల్ గా కావచ్చండి, దాంతోపాటు టీవీలో అడ్వర్టైజ్మెంట్స్, స్లైడ్స్, లోకల్ యాడ్స్, బ్యానర్స్, బయట మీకు హోర్డింగ్స్, ఇవన్నీ కలుపుకుంటే ఆ మార్కెట్ లో ఉన్న షేర్ మీద వీళ్ళకి వచ్చేదానికి, వీళ్ళ పబ్లిసిటీకి కంపెనీ లెక్కేసుకుంటే ఒక్కొక్క వ్యక్తి మీద 150 రూపాయలు పెట్టుబడి పెడుతుంది. అది ఎక్కడి వరకునండి, గుమ్మం దగ్గరికి తీసుకురావడం వరకు మాత్రమే సరిపోతుంది. ఆ గుమ్మం దగ్గరికి వచ్చిన తర్వాత సెక్యూరిటీ గార్డ్ వామ్ గా ఆయనకి నీట్ గా ఆయనకి విష్ చేసి లోపలికి ఎంట్రీ చేస్తే ఆ ప్రాస్పెక్ట్ అంటారండి. ఆ ప్రాస్పెక్ట్ తలుపేసండి, లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఈ ఎంట్రీలో ఎవరైతే ఉంటారో రిసెప్షనిస్టులు అండి, ఈ ఫ్రంట్ ఆఫీస్ వాళ్ళు రిసీవ్ చేసుకుని అతనికి ఏదన్నా కాఫీ టీ రీక్రియేషన్ సంబంధించి ఏదన్నా ఇచ్చి కూర్చోబెట్టి కన్జ్యూమర్ ని పిలిపి రిటైల్ గురించి మాట్లాడుతుంది. రిటైల్ స్టోర్కి వెళ్తే ఈ యాక్టివిటీస్ జరుగుతాయి. ఎవరో ఒక సేల్స్ పర్సన్ కి అసైన్ చేసండి, ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసే విధానం బాగుండి అంతా జరిగి లాస్ట్ లో అక్కడ దాకా క్లోజ్ అయిపోయిన తర్వాత రెడ్ కలర్ ఐఫోన్ కావాలి నాకు, అప్పుడే యాడ్ లో చూసాడండి ఆయన, వారం రోజులు అవుతుంది, రెడ్ కలర్ ఐఫోన్ లేదు. దీని ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటారు. ప్రొడక్ట్ కనుక సరిగ్గా లేకపోతే కంపెనీ పెట్టిన 150 రూపాయలు ఈ ప్రాసెస్ అంతా పోతుందండి. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అనేది అవసరం. నాలాంటి వాడికి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అవసరం లేదండి, మాకున్న ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నీడ్ అనాలిసిస్ లో ఏదో ఒక పాయింట్ పట్టుకుని, సార్ మీకు రెడ్ కన్నానండి, ఇప్పుడు వాస్తురీత్యా మార్చేశారండి, రెడ్ వద్దన్నా గ్రీనే తీసుకోమంటున్నారండి, గ్రీన్ అద్భుతం కదా సార్, గ్రీన్ అది కదండి, వనదేవత అండి, వృక్షాలండి, నేను ఏదో చెప్పి ఏదో కన్విన్స్ చేస్తానండి ప్రకృతి అండి అని. కానీ అన్ని సందర్భాల్లో కుదరదు డియర్ ఫ్రెండ్స్ అని. కన్విన్స్ అయితే అక్కడితో ఆగిపోతాడండి, సాటిస్ఫై అయితే మనతో పాటు వచ్చేస్తారండి. ఆ ప్రాస్పెక్ట్ కస్టమర్ అవుతాడు డియర్ ఫ్రెండ్స్. కస్టమర్ మనతో పాటు ట్రావెల్ చేసే బిజినెస్ పార్ట్నర్ అవుతాడండి. బయట తిరిగే వ్యక్తికి ఐడి వేస్తున్నాం, ప్రొడక్ట్ తీసుకుంటున్నాను, ప్రాస్పెక్ట్ కన్జ్యూమర్ అవుతున్నాను. కన్జ్యూమర్ మనతో పాటు ప్రయాణం చేసే బిజినెస్ పార్ట్నర్ అవ్వాలి అంటే మీరు కన్విన్స్ చేయొద్దు, సాటిస్ఫై చేయండి. చేంజ్ మార్కెట్ లో 90% స్టాక్ ఉంటుందండి, ఎప్పుడన్నా మీకు రేర్ సిచ్యువేషన్ లో తప్ప. ద స్ట్రాటజీ ఆఫ్ ఎఫెక్టింగ్ రిటైలింగ్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, ఇది కొంచెం కరెక్ట్ గా వినండి. సెషన్ క్లోజ్ చేద్దాం డియర్ ఫ్రెండ్స్. కేసీపీ అవ్వాలనుకున్న వాళ్ళు అందరూ కూడా మనసు పెట్టి వినండి. లేదంటే సూపర్ స్టార్ ఏదో అయితే చాలు అన్నారండి వస్తారు మా వాళ్ళు అంటే పుస్తకానికి వెళ్ళిపోండి, తర్వాత తెలుస్తుంది. సార్ కేసీపీ అవ్వడానికి వచ్చానంటే నేను గుళ్ళోకి వెళ్ళినప్పుడు చెప్పులు పెట్టి ఆయనే కనిపిస్తాడని ముందు ఎలా ఉన్నాడేంటి అని వెనక్కి వెళ్ళిపోకూడదండి.
చెప్పులు పెట్టిన తర్వాత ఇంకా ఎదర చాలా పెద్ద అంకాలు ఉన్నాయండి. ఎదరికి వెళ్ళాలి. భగవంతుడు గర్భగుడి లోపల ఉన్నాడు. అక్కడ దాకా ప్రయాణం చేయాలి. ఆ కోహినూర్ పెట్టుకున్న కిరీటం పెట్టుకుని భగవంతుడు లోపల ఉన్నాడు సార్. ఆయన పిల్లలం కదండి. మనం కూడా కోహినూరే. కాబట్టి ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ అండి. నువ్వు కేసీపీ అయిపో. టాటూ ఏం చేసుకుని కేసీపీ అని మొహం మీద రాయేసుకున్నట్టు విభూది పెట్టుకున్నట్టు గోల్డ్ స్టిక్కర్లు వేసేసుకుంటే సరిపోతుందా? నీకు ఎలిజిబిలిటీ వచ్చేసినట్టేనా? బాత్రూమ్ లో అంటించేసుకుంటే నీకు ఎలిజిబిలిటీ వచ్చేసినట్టేనా? యుద్ధం చెయ్యాలి అంటే ప్రాక్టీస్ ఉండాలి, పర్ఫార్మెన్స్ ఉండాలి. ప్రాక్టీస్ ఎలా చెయ్యాలి అంటే ప్రాక్టీస్ పర్ఫార్మెన్స్. కరెక్ట్ గా వినండి ఫ్రెండ్స్. ప్రాక్టీస్ పర్ఫార్మెన్స్. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఓడిపోతానేమో ఓడిపోతానేమో అన్న భయంతో ప్రాక్టీస్ చేయాలి డియర్ ఫ్రెండ్స్. ఓడిపోతానేమో అన్న భయంతో ప్రాక్టీస్ చేయాలండి. గెలిచి తీరాలి. గెలిచి తీరాలి. నో డౌట్, ఇంక వేరే ఆప్షన్ లేదు. గెలిచి తీరాలి అని పర్ఫామ్ చేయాలి డియర్ ఫ్రెండ్స్. అలా చేయాలి అంటే ట్రైనింగ్ మామూలుగా ఉండకూడదండి. రక్తాలు వచ్చారనమాట. అలా వస్తేనే ప్రపంచానికి మన గురించి చెప్పుకోవడానికి ఒక రీజన్ ఉంటుందండి. మాకు ఇంపాక్ట్ లో గంప నాగేశ్వరరావు గారు చెప్తూ ఉంటారండి, వచ్చిపోవడానికి కాదు, ఇచ్చిపోవడానికి వచ్చాం. ఏం ఇవ్వాలండి? మన లైఫ్ ని, మన సక్సెస్ ని చాలా మందికి నడిచే దారిలాగా ఇచ్చేయాలండి. చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ అండ్ ఒక మోటివేషన్ గాని, మనం చూస్తే వాళ్ళకి వర్క్ చేస్తే ఇలా కదా చెయ్యాలి అని ప్రతి వ్యక్తి సక్సెస్ చాలా మంది టీమ్ మెంబర్స్ కి ఒక వే చూపించాలండి. దానికి ట్రైనింగ్ అవసరం. మీకు ఎల్టీటీ ఎంతమంది తెలుసండి? ఎల్టీటీ ఎల్టీటీ అసలే నువ్వు వచ్చింది లేటు, మళ్ళీ క్వశ్చన్లు అడుగుతున్నావు అనుకుంటారు చాలా మంది. నువ్వు వచ్చింది లేట్ గా వచ్చావు. మేము ఇందాక నుంచి చూసాము. ఇప్పుడు ఎల్టీటీ అంటే ఏంటి, ఏబిసిడి అంటే ఏంటి, చాలా తెలుగుగా పెడతారు. ఎల్టీటీ అంటే ఎస్ అండి అని. ఎల్టీటీ అంటే లోకమాన్య తిలక్ టెర్మినల్. టెర్మినల్ అంతేనా? ట్రైన్ అండి, ముంబై వెళ్తుంది అది. లోకమాన్య తిలక్ టెర్మినల్ అంటారు అది. దాన్ని ఎల్టీటీ నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను సార్. లెర్న్ దెన్ టీచ్. అంటే వక్త కాని, అంటే శ్రోత కాని వ్యక్తి వక్త కాడండి. వినడం రానివాడు మాట్లాడలేడు. వింటే కొన్ని గ్రహిస్తామండి. అలాగే చెప్పాలి అనుకున్న వాళ్ళు ముందు వినాలండి. మనం చెప్పాల్సిన వ్యక్తులు ఇక్కడ మీకు ఐఎన్సీలో 2 క్యారెక్టర్లు వస్తాయండి. మీ లైఫ్ లో కూడా మీరు 2 సార్లు హీరో అయ్యారు. ఒకటి, తల్లి మనకి జన్మించినప్పుడు మనం హీరో అయ్యామండి. ఎస్ అన్న వాళ్ళు టైప్ చేయండి. నేను 175 మెసేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను క్వశ్చన్. తల్లి జన్మించింది కాబట్టి మనం హీరో అయ్యామండి. నైస్ యుగంధర్ గారు. తల్లి జన్మించింది కాబట్టి మనం హీరో అండి. భార్య జన్మించింది కాబట్టి, భార్య పెళ్లి చేసుకుని మన లైఫ్ లో వచ్చింది కాబట్టి మనం హీరో అండి. ఎందుకంటే బ్యాచులర్ కాబట్టి ఇల్లు కూడా ఇవ్వడం. నిజమే కదండి. బ్యాచులర్ అంటే ఇల్లు ఇవ్వరు. నేను ఎవరికి ఇవ్వలేదు, పైన ఖాళీగా ఉందని. 2 అడిగారు పెళ్లి అయిందా అని. అవ్వలేదండి. ఇవ్వనన్నాను. ఏమండి అన్నాడు. నాకు పెళ్లి అయింది కదండి. బ్యాచులర్ కి ఇల్లు కూడా ఇవ్వరు. అంటే విషయం ఏంటంటే డియర్ ఫ్రెండ్స్, సక్సెస్ అవ్వాలి అంటే కనుక డియర్ ఫ్రెండ్స్, లెర్న్ దెన్ టీచ్. మీరు నేర్చుకున్న తర్వాతే నేర్పించగలరు. కాబట్టి మీరు 2 క్యారెక్టర్లు ఏంటంటే, ఒకటి, నా టీమ్ లో మీరు జాయిన్ అయ్యారు అనుకోండి, మీరు నాకు డౌన్ లైన్ అవుతారండి. నాకు కొడుకు అవుతారు. ఓకేనా? మీ రోల్ ఏంటండి? పైకి చూస్తే తండ్రి కనబడుతున్నాడు. ఓకే. 1 వీక్ పోయిన తర్వాత మీకు టీం ఏర్పడతారండి. అప్పుడు మీరు కిందకి చూస్తారు ఇలాగ. మీకు పిల్లలు వచ్చారండి. మీరు తండ్రి అయ్యారు. అంటే కొడుకులాగా తండ్రి దగ్గర విషయం తెలుసుకోవడం ఒకటి, తండ్రి దగ్గర నేర్చుకున్న విషయం మీ కింద ఉన్న కొడుకులకండి ఎక్స్ప్లెయిన్ చేయడం. ఒక తండ్రిగా మీ బాధ్యత వీళ్ళని సక్సెస్ చేయాలి, వీళ్ళని టీచ్ చేయాలి. లోకమాన్య తిలక్ టెర్మినల్ లో ఫస్ట్ ది టెర్మినల్ మీరు చెయ్యాలి అంటే మొదట మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, పైన నేర్చుకోవాలి. లెర్న్ దెన్ టీచ్. అర్థమైంది కదా డియర్ ఫ్రెండ్స్? అక్కడ నేర్చుకోండి తండ్రి దగ్గర. ఆ జ్ఞానం సంపాదించుకోండి, మీ పిల్లలకు నేర్పించండి. ఇలా వస్తే తప్పండి మీకు వర్కౌట్ అవ్వదు. ఈ ట్రైనింగ్స్ కోసం మీకు లోకల్లో జరిగే మీటింగ్స్ అండి, వెన్యూ మీటింగ్స్ కావచ్చు, ఇలాంటి విర్చువల్ మీటింగ్స్ కావచ్చు, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. ఫ్యామిలీలో కూడా మీరు హోమ్ మీటింగ్స్ పెట్టించండి, చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్ అండి. ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా డిజిటల్ టూల్స్ వచ్చేసాయండి. ఈ డిజిటల్ టూల్స్ ని కస్టమర్లకు పంపించండి, రేటింగ్ అడగండి, పోల్ పెట్టండి వాళ్ళకి. ఈ రకంగా వాళ్ళకి మీకు ఉండే రిలేషన్ డెవలప్ చేసుకోండి. అంటే మనకు కన్వీనియంట్ గా చెప్తానండి ఇది. కస్టమర్ ఎంగేజ్మెంట్ అండి. వాళ్ళని ప్రతిసారి కూడా వాళ్ళ టెస్ట్ మోనీస్ ఇవన్నీ తీసుకోండి. వాళ్ళకి కావాల్సిన
ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కస్టమర్ని ఎంగేజ్ చేసుకోవాలంటే కనుక మనం బయట ఈ పాంప్లెట్స్, సోషల్ మీడియా, ఈవెంట్స్, ఇలాంటి ప్రోగ్రామ్స్ అండ్ రష్ ప్రోగ్రామ్స్ అంటే రికగ్నైజేషన్ అండ్ సెరమనీస్ జరుగుతూ ఉంటాయండి మనకి ఎవ్రీ మంత్. నెక్స్ట్ మంత్ 9th హైదరాబాద్ లో ఉందండి, అద్భుతంగా జరుగుతుంది. స్లైడ్ పెడతాం మీకు. లోకల్లో కూడా అండి, విజయవాడ జరుగుతుంది, ఆంధ్రాలో అయితే. అండ్ ఫైనల్ గా ఇవన్నీ ఎందుకు సార్ చెప్తున్నారు రాబర్ట్ గారు? భవిష్యత్తు ఉంటుందా? ఇది ఇప్పుడే కడిగేసుకోవాలా తెపాలా? ఒకే ఒక మాట వినండి. ఇది సపోటా పళ్ళు, మామిడి పళ్ళు బిజినెస్ కాదు, సీజనల్ బిజినెస్ కాదండి. ఇప్పుడే చేసేసుకోవాలి, పిండేసుకోవాలి, మళ్ళీ రేపు ఉండదు అనుకోవడానికి లేదండి. రేపంతా ఇదే ఉంటుంది, ఉంటుందండి. ఎక్కడో సంతలోకి వెళ్ళి తెచ్చుకునే మనం బుక్ చేసుకుంటే ఇంటికి బియ్యం బస్తాలు వచ్చే రోజులు వచ్చేసినాయి. ఫ్యూచర్ లో ఈ కామర్స్ ఇంటిగ్రేషన్ ఇంకా పెరుగుతుంది ఫ్రెండ్స్. ఈ కాంబినేషన్ ఆఫ్ ఆన్లైన్ ఆఫ్లైన్ సేల్స్ స్ట్రాటజీస్ వీళ్ళు ఉపయోగిస్తున్నారు. ఆన్లైన్ ఆఫ్లైన్ అంటే మీరు మన ఐఎంసీలో ప్రొడక్ట్ కావాలి అంటే కనుక అంటే నేను జస్ట్ ఒక పావు గంటలో నేను 1100 బీవీ చేసేసుకోవచ్చు అని ఇంటికి స్టాక్ వచ్చేస్తుంది. లేదా నాకు మెయిన్ రోడ్ లో స్టోర్ ఉందండి, నాకు దగ్గర 1.5 కిలోమీటర్, నాకు 2 కిలోమీటర్స్ వెళ్ళి అన్ని చూసుకునే నేను కొనుక్కుంటానండి. నాకు టైం ఉంది కాబట్టి. టైం లేదండి, కూర్చున్నాను నీట్ గా పీస్ ఆఫ్ మైండ్ ఏసీ రూమ్ లో కూర్చున్నాను అండి. ఏంటి ప్రొడక్ట్ ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటి, ఇదన్నీ ఏంటి, అరచేతిలో ప్రపంచం ఉందన్నప్పుడు మొబైల్. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నచ్చిందంతా చూసుకుని ఇక్కడ ఆర్డర్ పెట్టుకొచ్చాను. అంటే ఇంత టైం సేవ్ అయ్యే అవకాశం ఈ రోజు ఐఎంసీ మనకిస్తుంది. ఇక్కడ ఖర్చు పెడితే డబ్బులు వస్తాయండి, కరెక్ట్ గా వినండి. ఖర్చు పెడితే డబ్బులు వస్తాయి, బయట రావు. దాంతో పాటు సస్టైనబిలిటీ ప్రాక్టీసెస్ అండి, అంటే మనకి ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ అండి. మనవి ఎవరికైనా చెప్పినప్పుడు చాలా అద్భుతంగా చెప్పొచ్చు. నా దగ్గర ఒక టీప్ మర్చిపోయానండి, ఎకో బ్రైట్ డిటర్జెంట్ పౌడర్, బట్టలు ఉతుకుంటాం కదా, దాని గురించి కూడా చెప్పాలా రాబర్ట్ గారు? చెప్పాలి. ఎందుకంటే చిరిగిపోతే కుట్లు వేయించుకున్న రోజులు లేవండి. టైలర్ దగ్గరికి వెళ్ళి ఇలా నుంచుని 2 కుట్లు 3 కుట్లు అన్న రోజులు పోయినాయండి. ఏదన్నా పోతే తీసి పక్కన అడ్డాడు రిచ్ గాని, అలా ఉన్నారు ఇప్పుడు జనాలు అంతా. కాబట్టి ఫ్యాబ్రిక్ క్వాలిటీ పాడవకూడదు. నా దగ్గర ప్రొడక్ట్ ఉందండి, అలోవెరా ఉంటుంది. చేతితో ఉదితే చేతులు స్మూత్నెస్ వస్తాయండి, రఫ్నెస్ రావు. 6.5 కేజెస్ 7.5 కేజెస్ మీకు ఈ వాషింగ్ మిషన్ ఉందండి, ఫ్రంట్ ఆర్ బ్యాక్ డోర్, వాటర్ ఇట్ టాప్ 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 అందులో రస్ట్ పట్టదండి, కెమికల్ తో కాదు. అలోవెరా, నీము, లైమ్ తో క్లీన్ చేస్తారు. ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంటుంది. ఎంత దారుణమైన మరకలు, ఎంత ధైర్యం ఉండాలని నాకు, ఎంత దారుణమైన మరకలు. ఇంట్లో ఉండి మాట్లాడుతుంది, వైట్ సాక్స్ వేసుకుని తిరుగుతాను సార్ నేను. ఎంత ధైర్యం ఉండాలని నాకు. వైట్ సాక్స్ వేసుకుని తిరిగితే మామిడి గాని మొట్టుగా ఎత్తే పరిస్థితి ఏంటంటే పైకి కనపడిపోతే దొరికేస్తాను అందరికి. అంటే అంత క్లారిటీగా ఎందుకు చెప్తానంటే డిఫరెన్స్, ప్రొడక్ట్ లో దమ్ము ఉంటే హీరోలు వచ్చి ప్రమోట్ చేయలేదండి, హీరోల్లాగా మనమే ప్రమోట్ చేయొచ్చు. అందుకే కంపెనీ యూజ్ చేయండి, హ్యాపీగా రిఫర్ చేయండి అంటుంది. ఆ ప్రొడక్ట్ సూపర్ డే ఫ్రెండ్స్. మొత్తం వాషింగ్ అయిపోయిందండి, బట్టలు ఉతికేసాం, ఇస్త్రీ చేసుకున్నాం, లోపల పడేసాం. ఇన్సెట్స్ రావండి, పురుగు పుట్ట లాంటివి రావు, దోమలు కుట్టవండి. మన బట్టలు వేసుకుంటే ఇందులో వ్యాప్ ఉంటుంది. ఎంత దారుణమైన మనకైనా పోతుందండి. ఆ ఒక దాని మీద వంపు చూపించచ్చండి, ఇంకో వంపు చూపించవచ్చు, గ్రీజ్ వంపు చూపించవచ్చు. ఎందుకు ఈ టాపిక్ చెప్తున్నాను అంటే, ఆ వేస్ట్ వాటర్ అంతా కూడా తీసుకెళ్లి మొక్కలకు వేస్తే మొక్కలు చాలా ఏపుగా పెరుగుతాయండి. అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి. అండ్ ఫైనల్ గా డియర్ ఫ్రెండ్స్, ద పర్సనలైజేషన్ అండి. పర్సనలైజేషన్ అంటే కస్టమర్స్ తో ఎప్పుడు మీరు ఒక మంచి డేటా మీ దగ్గర ఉండాలి, వాళ్ళకి ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తూ ఉండాలి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి, వాళ్ళని రేటింగ్ అడుగుతూ ఉండాలి. ఇవన్నీ చేయండి డియర్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ద ఫైనల్ కన్క్లూజన్ సార్, నేను మీకు ఇంట్రడక్షన్ ఇచ్చాను, అబౌట్ మన కంపెనీ గురించి చెప్పడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఏంటో చెప్పాను. మార్కెట్ లో ప్రపంచ వ్యాప్తంగా దానికి ఉన్న అద్భుతమైన ఆపర్చునిటీస్, అవకాశాలు ఏమున్నాయో చెప్పానండి. అవి చేయడం వల్ల మీకు వచ్చే ఉపయోగం 4వ పాయింట్, బెనిఫిట్స్ ఆఫ్ రిటైలింగ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్. ఛాలెంజెస్ అండి, మార్కెట్ లో చాలా కంపెనీస్ వస్తూ ఉంటాయండి, మన స్టైల్లో మనం మాట్లాడాలి. మనకంటూ ఒక ఓన్ స్టైల్ ఉండాలండి. ఎవరిని ఇబ్బంది పెట్టక్కర్లేదండి, ఎవరిని తక్కువ చేయక్కర్లేదు. మనలో ఉన్న గొప్పతనం ఏంటో చెప్పుకుంటే చాలు. ఇది చాలా హుందాగా ఉంటుందండి. మీరు బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే పెట్టుబడి పెట్టాల్సింది డబ్బు, టైము కాదండి, క్యారెక్టర్, బాధ్యత అండి. చాలా మంది పెత్తనాలు చేస్తూ ఉంటారు డియర్ ఫ్రెండ్స్. పెత్తనం అంటే తెలుసు కదండి, అయ్యి వచ్చే ఇచ్చే చేసేయి, బాగుంటది, చెయ్యి, సూపర్. బాగోదండి అది. పెత్తనం ఎప్పుడు బాగోదు డియర్ ఫ్రెండ్స్. ఆ పెత్తనానికి బాధ్యత కూడా తోడైంది అనుకోండి, హుందా వచ్చేస్తుంది. అది కొంతమందికే సెట్ అవుతుందండి. అలా సెట్ అయ్యేది ఎవరన్నా ఉన్నారా అంటే
మనం ఉన్న పొజిషన్ లో మనం తగ్గట్టు మనం బిహేవ్ చేస్తున్నాం లేవో చూసుకుంటే చాలు డియర్ ఫ్రెండ్స్. అంటే మన క్యారెక్టరే పెట్టుబడి అండి. ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా సరే తలెత్తి చూస్తే ఆయన ఉన్నాడు అనిపిస్తే చాలండి. ఆయన చూసుకుంటాడు సార్. ధైర్యం వచ్చేలాగా అప్లైనర్ ఉన్నాడు అంటే కనుక హీరో. మీ అప్లైనర్ అలా ఉన్నారా లేరా మీకు అనవసరం. మీరు మీ టీంకి అలా ఉండండి. అవకాశం ఉంది కదా ఇది. అంటే ప్రపంచాన్ని మనం మార్చలేమండి. చేతిలో ఉన్న రిమోట్ కూడా మార్చలేం ఒక్కొక్కసారి. కాబట్టి ప్రపంచంలో మార్చాల్సిన అవసరం లేదు కాబట్టి మనల్ని మనం మార్చుకోవచ్చు. ఇవన్నీ తెలియాలి అంటే స్ట్రాటజీస్ మీకు తెలియాలి. రిటైల్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో రిటైల్ సెగ్మెంట్ లో మీకు స్ట్రాటజీస్ తెలియాలి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు రాబర్ట్ గారు అవసరం అంటారా అంటే 7వ పాయింట్ మీతో మాట్లాడుతుంది మీకు కనబడుతుంది. ఏముంది డియర్ ఫ్రెండ్, ద ఫ్యూచర్ ట్రెండ్ మొత్తం అంతా కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీయే. ఇంకొక 4 సంవత్సరాలు పోయిన తర్వాత ఏమీ లేదండి. షాపుల్లోకి వెళ్ళి రెంట్లు కట్టే ఓపిక ఎవరికి లేదండి. ఎందుకంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయండి, నాలెడ్జ్ ఉంది, మాట్లాడగలను, ఎక్స్పీరియన్స్ ఉంది, భగవంతుడు బ్లెస్సింగ్స్ కూడా ఉంది. నేను పెట్టుబడి పెట్టి ఏదైనా వ్యాపారం పెడితే తిరిగి ఇవ్వడానికి మార్కెట్ సిద్ధంగా లేదు ఆఫ్టర్ కోవిడ్. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఫ్యూచర్ లో పెద్ద పెద్ద వ్యాపారాలు అద్భుతమైన విషయాలు ఏవి జరగవండి. ఎందుకంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఏమన్నా వస్తే రావచ్చు కానీ అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ త్రూ వెళ్తాయండి. పెట్టుబడి లేని పని కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. ఒక చిన్న యాప్ తయారు చేసుకుంటే 15,000 అండి, లేదండి 1,50,000, లేదండి 1,50,00,000 పెట్టి చేస్తాడండి ఒక యాప్. చూడండి మార్కెట్ లోకి వదిలితే టక బుక్ చేసండి, కార్ట్ లో డీటెయిల్స్ అన్ని కొడితే టక్మని మెసేజ్ వస్తుందండి. స్విగ్గీ రావట్లేదు ఇప్పుడు మీకు, భోజనాలు ఎన్ని పట్టు రావట్లేదు, టిఫిన్లు, స్నాక్స్, పిజ్జాలు, బర్గర్లు 1.5 hour లో ఇస్తారు. అయిపోయింది ఫ్రెండ్స్. సో కాబట్టి లేదు మీకు ఎలాంటి ప్రోడక్ట్, సంతూర్ సబ్బు స్నానం చేస్తున్నానండి నేను, మధ్యలో పడిపోయింది, సబ్బు కావాలి, టక్మని నొక్కండి. అయితే మీకు ఇన్స్టెంట్ సర్వీస్ కావాలా, 5 నిమిషాల్లో కావాలా, పక్కన కిరాణా కొట్టుడు ఉంటాడు కదండి, ఆడికి దాని మీద జస్ట్ ఏంటంటే సబ్బు అమ్మితే మామూలుగా ₹10 వస్తుంది అనుకోండి, రూపాయి వస్తుంది అనుకోండి, ఈ సబ్బుకి ₹10 ఇస్తానని చెప్తుంది ఆ కంపెనీ. ఎందుకంటే రాబర్ట్ అనే వ్యక్తి ఇందులో గోల్డ్ కార్డ్ అనే దాంట్లోకి టక్మని సబ్స్క్రైబ్ అయిపోయాడు. నాకు ఇన్స్టెంట్ సర్వీస్ కావాలి, నేను స్నానం చేస్తున్నాను, సబ్బు పడిపోయింది, నాకు 5 నిమిషాల లోపల కావాలి. ఆ ఏరియాలో ఉన్న షాప్స్ అన్ని చూసి సెలెక్ట్ చేసుకుంటారండి, వాడికి కమిషన్ ఇచ్చేస్తారు, వీళ్ళందరూ ఎంగేజ్ చేసుకుంటారు. ఇది భవిష్యత్తు ఇలా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత కూడానండి గవ్వలేస్తానండి, చూస్తానండి అంటే కుదరదు. నేను చాలా మంది చెప్తానండి, ఎందుకు చెప్పలేదు సార్ మీ బావగారికి అంటే, మా బావగారు అంటే ఏమోనండి, బుక్ చూసి లోపల కథ చెప్పలేమండి, అంత నాలెడ్జ్ చేయడానికి మనం రోబోట్లం కాదండి. కాబట్టి విషయం ఏంటంటే చెప్తానండి, ముందు ఆయనకి కనపడేలాగా మనం గుమ్మం దగ్గర నుంచి వెళ్ళాను సార్. సార్ వింటున్నారండి, కనపడేటట్టు వెళ్ళానండి. మొన్న ఏమే ఐఎంసీ మీటింగ్ వెళ్తున్నాను అని గట్టిగా అరిచుకోవడం మా ఆవిడకి చెప్పానండి. మొన్న సంచులన్నీ తీసుకెళ్తూ కావాలని కింద అడేసానండి, అందులోంచి ఐటమ్స్ అన్ని చూస్తున్నాడు, బ్యాగ్లు వేసుకున్నానండి. సారీ డియర్ ఫ్రెండ్స్, బాణం తీస్తానండి, సాగ తీస్తానండి, వేస్తానండి అంటే పెట్లు ఎగిరిపోతాయి. సో ట్రిగర్ నొక్కేమో బుల్లెట్ వెళ్ళిపోయింది అంతే. మీరు చెప్పాలనుకున్న విషయం అవతల వ్యక్తికి సూటిగా చెప్పండి. ఇలాంటి వెన్యూస్ లో ఎందుకు చెప్తాం సార్ ఓపిక 1కి 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు అంటే కనెక్ట్ అయితే అద్భుతాలు జరుగుతాయండి. ఇది చాలా మందికి సంబంధించిన సమూహం కాబట్టి అండి పాయింట్ మిస్ అవ్వకూడదు. ఎందుకంటే ఇందులో చేపలు ఉన్నాయండి, పాములు ఉన్నాయి, చిరుతపుళ్ళు ఉన్నాయండి, ఏనుగులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి. కానీ పోటీ మాత్రం ఒకే లైన్ లో స్టార్ట్ అవుతుంది కాబట్టి అండి అందరికీ అర్థం అవుతుంది కాబట్టి ఓపిక చేపలు చెట్లు ఎక్కిస్తున్నాం ఇక్కడ మనం. కాబట్టి ఆ మెళుకువలు నేర్పించాలండి. చేపలకి సింకులు ఉంటాయి కదండి, దాని రెక్కలు అనుకుని కొంతమంది ఐడియాలు వేసేస్తూ ఉంటారు. చేపలు ఎగురుతూ ఉంటాయండి ఈ చిన్న టబ్బల్లోంచి పక్కకి. గద్దలు చూసాను, నారాయణ గ్రద్దలు, ఒక వీడు బాగా ఎగురుతున్నాడు అని చెప్పి వాడి దగ్గర వచ్చి అడుగుతానండి, నేను ఎగురుతున్నావా, కళ్ళు పోయినాయా నీకు, ఇప్పుడే కదా ఇందులోకి ఎగిరాను, నేను కనపడలేదా అంటే, ఎగిరే వాళ్ళు కాంపిటీషన్ ఉంది ఆకాశంలో, జాయిన్ అవుతావా నా టీంలోని, జీతం కోసం కాదు జీవితం కోసం. ఓకే డన్, ఐడియా వేసి ఊరికనే కదా, మొత్తం రెక్కల మీద వేసుకుని తీసుకెళ్ళిపోతారండి పైన, అందరూ సక్సెస్ అవుతున్నారు, నేను సక్సెస్ అవ్వట్లేదు. అప్పుడు అప్లైనర్ చెప్పాడు, రాబర్ట్ గారు మీరు వేసిన ఐడియాలు మంచివే, వాళ్ళందరూ కూడా హీరోసేనండి. ఎక్కడ, నీటిలో, పోటీ ఎక్కడ, ఆకాశంలో. కాబట్టి అందరికీ ప్రొడక్ట్ పరిచయం చేద్దాం డియర్ ఫ్రెండ్స్. పరిచయం చేసే వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా ఓపికగా సెలెక్ట్ చేసుకోండి, టైం వేస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఆయన కొనుక్కోగలడు అంతే. మొహమాటస్తుని తీసుకొచ్చి ఒకేసారి నువ్వు పెద్ద స్పీకర్ లాగా మాట్లాడే అంటే, అలా ఆవిడ చూస్తేనే భయం ఆయనకి.
అలా ఆవిడ చూస్తేనే మొత్తం వణికిపోతారు, ప్రపంచం చూసి ఏం మాట్లాడుతారు. కాబట్టి కొన్ని మార్చలేం డే ఫ్రెండ్స్. కాబట్టి అందరూ హీరోలు అవ్వాలనుకోవద్దు. మా ఎంఎస్ఆర్ గారు చెప్తారండి, సక్సెస్ అందరికీ కాదు, కొందరికి అని. ఇప్పుడు నేను చెప్పింది మీకు నచ్చితే, ఎంతసేపు గొంతు పేలు ఎందుకు చెప్పానండి? ఒకే ఒక రీజన్ ఉంటుంది. ఏదో స్వార్థం లేకుండా నేను చెప్పను కదా. నాకు లోపల ఏదో ఉంటారు కదండి ఆలోచన. ఏముంటుందంటే, ఎంత బాగా మాట్లాడుతున్నాడు అంటే, పెరటి చెట్టు వైద్యానికి పనిచేయదు అంటారు డే ఆఫ్ ఫ్రెండ్స్. ఇంత బాగా చెప్తున్నాడు రాబర్ట్ గారు, ఒక్కసారి నాకు అద్భుతం అనిపించింది అని ఒక వీడియో నాకు ఏదైనా వచ్చింది అనుకోండి, నా గ్రూప్ లో పెట్టుకుంటానండి. అంటే మా వీధి చివరే ఉందండి, ఏంటిది, పెసరట్టు ఉప్మా అద్భుతంగా ఉంటదండి. ఆ విషయం నేను పక్కన ఉన్నవాడు కూడా తెలియదండి. అదే బయట నుంచి ఏ వైజాగ్ నుంచో లేకపోతే ఏ హైదరాబాద్ నుంచి ఎవరైనా ఒక వీడియో వేశారనుకోండి, పలానా పలానా కాకినాడ కల్పన సామూర్తి నగర్ దగ్గర ఒక హోటల్ ఉందండి, మన రాబర్ట్ గారి ఇల్లు పక్కనే, ఉంటుంది సార్ అక్కడ పెసరట్టు ఉప్మా అన్నారు అనుకోండి, మా ఈదులో ఉన్నవాడు బుర్రగొక్కుని ఎంత బాగుంటది ఏంటి అని వెళ్ళి తినొస్తారండి. నిజమే. అంటే కొన్నిసార్లు చెప్పినా అర్థం కాదండి, బయట వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు అర్థం అవుతుంది. నేను సింపుల్ గా చెప్పాలంటే, శంఖంలో పోస్తేనే తీర్థం అంటారు. ఏమో నా టీం కి మా టీం కి శంఖాలు మీరేనేమో. అండ్ ఫైనల్ గా డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. రాబర్ట్ అండి, మీకు ఏ అవసరం వచ్చినా సరే, నాకు అవకాశం ఉన్నంత వరకు నేను తెలుసుకున్న నాలెడ్జ్ ని ఖచ్చితంగా మీకు షేర్ చేయడానికి ఎప్పుడూ ముందుంటాం సార్. అవకాశం నాకు ఇస్తున్న నా లైన్ ఆఫ్ స్పాన్సర్స్ అండి, నా మెంటర్స్, నా చాలా మంది ఉన్నారు సార్. అందరూ కూడా కావాల్సిన వ్యక్తులే. అందులో ముఖ్యంగా నాకు కాకినాడలో అందుబాటులో ఉంటున్న నా చైర్మన్ స్టార్ జంపా శ్రీనివాస్ గారికి ఈ సందర్భంగా నేను గ్రాటిట్యూడ్ తెలియజేసుకుంటున్నాను సార్. అలాగే మహబూబ్ ఖాన్ గారు, ఒక చిన్న క్లాస్ అండి, 10th క్లాస్ చదువుకున్న వ్యక్తి, 13,000 జీతగాడు అండి ఆయన. 2019లో వ్యాపారం మొదలు పెడితే, ఐఎంసీలో షాపు మారిస్తే, 2019లో షాపు మార్చడానికి నిర్ణయం తీసుకుంటే, కట్ చేస్తే డియర్ ఫ్రెండ్స్ 2023 కండి 1,85,000 తీసుకుంటున్నాడు ఆయన. ఎంత అద్భుతం డియర్ ఫ్రెండ్స్. ఆయన ప్రమోట్ చేసిన పర్సన్ అండి, ఆయన ఇన్వాల్వ్ చేసిన పర్సన్ అండి, ది గ్రేట్ ఎంఎస్ఆర్ గారు అండి. ఆ పేరు చెప్తున్నప్పుడు వైబ్రేషన్ వస్తుంది సార్, ఎందుకంటే ఓపిక అలాంటిది. ఆయనకి ఇవ్వాలనిపిస్తూ ఉంటుందండి ఆ రెస్పెక్ట్. ఎప్పుడు కూడా క్యాజువల్ గా మాట్లాడలేమండి. ఆయన ఎన్ని మెసేజ్లు పెట్టినా నేను సెల్యూట్ తప్ప ఏం పెట్టనండి. ఆ విషయం ఆయనకి నాకు తెలుసు, ఇది చాలా మందికి తెలుసు. ఎన్ని మెసేజ్లు పెట్టినా నేను ఓకే సార్ అని పెట్టి ఇలాగా ఆ రెస్పెక్ట్ సింబల్ ఇవ్వకుండా వచ్చిన వాళ్ళు కాదండి. 3 సంవత్సరాలు ఫాలోఅప్ చేస్తే వచ్చారండి ఎంఎస్ఆర్ గారు. సో లాస్ట్ 1 మినిట్ డియర్ ఫ్రెండ్స్, 3 నెలలు ఫాలోఅప్ చేస్తే వచ్చారండి మహబూబ్ ఖాన్ గారు. కాబట్టి ఈ రోజు మీకు చాలా ఎర్లీగా వచ్చేసారు డియర్ ఫ్రెండ్స్. అంటే మీకు అంత అద్భుతమైన అవకాశం, మీకు బాగా కావాల్సిన వ్యక్తులు, మీరు బాగుండాలి, మీ కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి, లేదు లేదు మీరు ఈ స్థాయిలో ఉండకూడదు, ఇంకా మంచి స్థాయిలో ఉండాలి అని వాళ్ళకి అనిపించింది. అందుకే మిమ్మల్ని భగవంతుడు వాళ్ళ ఆలోచనలో పంపించాడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్. మీ అందరూ కూడా బాహుబలి సినిమా చూసారండి. రాజమౌళి గారు బాహుబలి క్యారెక్టర్ ని, ప్రభాస్ గారిని మాత్రం ఊహించుకున్నారండి. ప్రభాస్ గారు కాకుండా ఎవరు చేసినా సరే ఆ ఎలివేషను, ఆ పాత్ర అంత అద్భుతంగా పండేది కాదండి. అలాగే ఇందులో నా టీంలో 5 లెగ్స్ లో మీరు ఉండాలి అని ఒక రాజమౌళి ఎలా అయితే డైరెక్షన్ చేసుకున్న వ్యక్తికి ఇమాజినేషన్, విజువలైజేషన్ చేసుకున్నాడో, మిమ్మల్ని కూడా అలాగే చేసుకున్నారండి. అంటే ఆ క్యారెక్టర్ మీరు తప్ప ఎవరు చేయలేరు. మిమ్మల్ని మీరు చూసుకోనంతలాగా డైరెక్టర్ చూస్తాడు సార్. ఆయన చెప్పింది చేసేయండి ఒక 3 నెలలు, మీ పిల్లలు కోటీశ్వర్లు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే 1 or 2 పీపుల్ అడగచ్చు అబౌట్ సేల్స్ అండ్ అప్రోచ్మెంట్, మార్కెటింగ్. నేను సండే కాబట్టి ఫ్రీగా ఉంటారని ఆలోచన. ఉత్తప్పుడు అడిగినా సరే మాకు ఏదో హడావులు ఉంటాయి కదా సార్, హ్యాండ్ రైజ్ చేయొచ్చు. నో, నాకు ఈ ప్రాబ్లం ఉంది సార్, నాకు ఈ ఇబ్బంది ఉంది, పని గురించి అడగండి. ఇంట్లో కూర్చుంటే సేల్మన్ అయిపోలేమా, ఎలాంటి డౌట్ అడగచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఓవర్ టు హోస్ట్ అండి కోటేశ్వరరావు గారు, ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రాబర్ట్ సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు రీటైల్ స్కిల్స్ నుంచి. వాయిస్ రావట్లేదు. ఈ రోజు చాలా అద్భుతం అండి. సార్కి మనం అందరూ థ్యాంక్స్ చెప్పాలి. మన చైర్మన్ స్టార్స్ అండ్ అబో అందరూ కూడా అండి ఈ రోజు హైదరాబాద్ లో మీటింగ్ వెళ్తున్నారు ఏఎస్ రావు నగర్ కి. ఎవరు బిజీ వాళ్ళు ఉన్నారండి, అవకాశం లేదు చేయడానికి. మనకి డైలీ హోస్ట్ ఇచ్చే రాజు గారు కూడా ఆయన కొంచెం టెక్నికల్ ఇష్యూ వచ్చిందండి. ఆ టైంలో సార్ ఈ రోజు ఇంతమందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి భగవంతుడు ఒక వ్యక్తిని సిద్ధం చేసేసారు. ఇస్ నన్ అదర్ దాన్ అండి చైర్మన్ స్టార్ కోటేశ్వరరావు గారు.
చెన్నా గోపి గారు టీమ్ అండి సార్ మనకి చెప్తూ ఉంటారు ప్రొడక్ట్స్ గురించి. సార్ ఎవరో హ్యాండ్ రైస్ చేశారు, ఒకసారి అన్మ్యూట్ చేస్తున్నాను. ఓకేనా విజయ్ గారు ప్లీజ్ ఫ్రమ్ విజయవాడ. సార్ నా పేరు రవితేజ అండి. మా పైన మా వైఫ్ రాజలక్ష్మి గారు, ఆ పైన మన జయరామ్ గారు, ఆ పైన ఎంఎస్ఆర్ గారు, ది లెజెండ్ మా టీము, అంటే మన టీము. నేను ఎందుకు హ్యాండ్ రైజ్ చేశానంటే, డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు సెషన్ చేసింది రాబర్ట్ గారు కాబట్టి మనం మన గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలి. ఆయనంతటా ఆయన నేను బాగా చెప్పానండి అని చెప్పడం కాదు. ఎక్స్ట్రాడినరీ సెషన్ అండి. ఎంత బాగా చెప్పారంటే అరటిపండు ఒలిచి నోట్లో పెట్టారు. అది కూడా మనం తినలేకపోతే ఇక అది మన దురదృష్టం. ఎందుకంటే నేను ఒకటే ఒక మాట చెప్తాను సార్. చాలా మంది అంట అదృష్టం తలుపు తడితే నిద్రపోతూ ఉంటారట, కానీ దురదృష్టాన్ని ఎదురెళ్ళి కౌగిలించుకుంటారట. సో ఇంత మంచి అదృష్టం మనకి కలిగింది ఈ రోజు. ఇంత అద్భుతమైన సెషన్. వీఆర్ బ్లెస్డ్ సార్. రాబర్ట్ గారు, నిజంగా మీలాంటి మోటివేటింగ్ పీపుల్ ఉంటే ఎంత ముందుకైనా వెళ్ళొచ్చు. పడుకున్న వాళ్ళని కూడా తట్టి కొట్టి లేపుతారు మీరు. అంత అద్భుతమైన సెషన్ ఫ్రెండ్స్. దయచేసి 151 మంది ఉన్నాం, మన గ్రాటిట్యూడ్ తెలుపుకుందాం. థ్యాంక్ యూ సార్ రాబర్ట్ గారు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అవకాశం ఉంటే నాకు వీడియో రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఫ్రెండ్స్. వీఆర్ ఫ్యామిలీ. ఎందుకంటే నేను మొదలు పెట్టినప్పుడు ఒక మాట చెప్పానండి, పరోపకారార్థం ఇదం శరీరం. మాకు పెద్దవాళ్ళు ఊరికనే చెప్పరండి. గిరిగీసుకుందామా, ఒక అంబాసిడర్ లాగా, లేకపోతే ఒక చైర్మన్ దగ్గర ఆగిపోదామా, కేసీపీ అవుదామా, పార్ట్ ఆఫ్ కంపెనీ అవుదామా అంటే మన మనస్తత్వం ఎప్పుడైతే విస్తరిస్తుందో ఆటోమేటిక్ అన్ని జరిగిపోతాయి డియర్ ఫ్రెండ్స్. దేవుడు చాలా మంచోడు, ఆయనలాగా ఆలోచించే వాళ్ళకి మాత్రం అవకాశం ఇస్తారు. ప్లీజ్ యుగంధర్ గారు. నమస్తే అండి. నమస్తే. గుడ్ నైట్. ఇంతకుముందు మనం స్నానం చేసేటప్పుడు చెట్లు ఉండేవండి ఎంచక్క. మనకు కెమికల్ ప్రోడక్ట్స్ లేవు. ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ మళ్ళీ మనం నదుల దగ్గర స్నానం చేస్తే కనుక మళ్ళీ మనకి చెట్లు మొలుస్తాం, అన్ని సూపర్ గా ఉంటుంది అనమాట. చెట్లను పెంచుకోవచ్చు మళ్ళీ మనం స్నానం చేసిన నీళ్ళతో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను ఇది మీరు చెప్తారని ఆలోచిస్తున్నాను, అందుకని ఈ విషయాన్ని మీ నోటి నుంచి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఫ్యూచర్ లో మీరు కూడా సెషన్స్ ఇవ్వాలండి. అలా వచ్చి మీ టీం అదే ఎక్స్పెక్ట్ చేస్తుంది మీ దగ్గర నుంచి. వీఆర్ నాట్ పార్టిసిపెంట్స్. పార్టిసిపేట్ చేయదు సార్, పార్టిసిపేట్ చేయించుదాం. ఓకే సార్. 2024 ఎండింగ్ లోపల నేను అనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నారు సార్? దిస్ ఈస్ యుగంధర్ అండి. చూడలేదు సినిమా? ఒక 2 నెలలు ఆగండి, డైరెక్ట్ సెషన్ చేస్తాను. అప్పుడు కూడా నన్ను ఎలా అయితే ఇంట్రడ్యూస్ చేశారో మా కోటేశ్వరరావు గారు మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకొక హ్యాండ్ రైజ్ అయింది, మరి మాట్లాడి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. రాజు గారు ఫ్రమ్ వైజాగ్ చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ రాజు గారు. వినపడుతున్నా సార్ వాయిస్? పర్ఫెక్ట్ గా వినిపిస్తుంది. ఓకే సార్. నేను ఐఎంసి మీటింగ్ చాలా అద్భుతం సార్. రోజు మీరు చెప్పిన మోటివేషన్ నిజంగా రవీంద్ర గారు చెప్పినట్టు పడుకున్న వాళ్ళు కూడా చెప్తుంది సార్, కంపల్సరీ. ఎందుకంటే మీ యొక్క ఆ యొక్క మాడ్యులేషన్, ఒకళ్ళ ఇన్స్పిరేషన్, మేము ఐఎంసీలో ఒక యాక్టివేషన్ అవ్వాలంటే మీలాంటి మోటివేటెడ్ పర్సన్స్ కంపల్సరీ కావాలి సార్. డైలీ 6 నుంచి 7 వరకు అతని యొక్క బాధ్యత ఏంటి, అతను ఏం చేయాలి, ఫ్యామిలీకి ఏ విధంగా మనం సపోర్ట్ చేయాలి అన్న విషయంపై రోజు అవగాహన కార్యక్రమాన్ని ఇంతలాగా అద్భుతంగా అందించడంలో చాలా ఐఎంసీ అనేది గ్రేట్ అండి. అందులో మీరు ఎంతో అద్భుతం సార్. మీ మాటలు అనేవి చాలా అద్భుతం. ఎక్సలెంట్ స్పీకర్ సార్. మీ వల్ల నేను చాలా మంది మోటివేషన్ అయ్యారు. మాట నేను చెప్పి నేను మన హోస్ట్ కి హ్యాండ్ ఓవర్ చేస్తానండి. నేను చాలా సందర్భాలు చెప్తూ ఉంటాను సార్. కొంతమంది మొదట్లో నా మీద కేకలు వేసారండి, ఎట్లంటే నాకు ఎవడో లేడంటే నువ్వు అన్నారండి మొదట్లో. ఎవరు లేరండి అన్నాను, ఎందుకంటే నేను అంతా నేను వచ్చి ఐడి వేసుకున్నానండి. తర్వాత నాకు టీము ఎంఎస్ అందరూ పరిచయం అయ్యారండి. ఎంఎస్ఆర్ గారు, ఖాన్ గారు, ఆల్మోస్ట్ నా టీం అండి. నా స్పాన్సర్ భాస్కర్ సంజీవిని భాస్కర్ గారు అండి, మిస్సెస్ రేణుక గారు. నాకు ఎవరు అప్లైంటర్ లేరండి, డైరెక్ట్ గా వచ్చి ఐడి వేసుకున్నాను అన్న మాటకి కొంతమందికి అర్థం అవ్వలేదు. నెలలో ఏకాదశి 2 సార్లే వస్తుందండి.
మంచి కార్యక్రమాలు పెద్ద పెద్ద విషయాలు చేయాలంటే అప్లైనర్ అవకాశం 2 సార్లు వచ్చింది అనుకోండి, ఎన్నేళ్ళకి అవ్వాలండి చైర్మన్, ఎన్నేళ్ళకి అవ్వాలండి రుబి. అప్లైనర్ నాకు లేరు, నేనే అప్లైనర్ని అని ఫిక్స్ అయితే చాలండి. ఎందుకు అప్లైనర్లు ఏమంటామంటే మేము, ఆయనకు ఒక వీక్నెస్ ఉంటదండి, అది మంచి పద్ధతి కాదండి. అప్లైనర్లు కొన్ని ఉంటాయి, తింటే మైనస్ వచ్చేస్తారని పిలిస్తే, సార్ పలానా కస్టమర్ ఉన్నాడండి, మీరు వస్తే బాగుంటది సార్, మీరు చెప్తేనే బాగుంటదండి అన్నాం అనుకోండి, ఆయనకున్న అది మంచి గుణం కాదండి. అప్లైనర్ గా అందరికీ ఉంటది, గుణం ఆయనకు ఉందని తెలిసి కూడా మనం గుర్తు చేస్తూ ఉంటామండి. సరే ఎంఎస్ఆర్ గారు ఒక మీటింగ్ పెడతారండి, మీరు వస్తే బాగుంటది అన్నాం అనుకోండి, ఎప్పుడండి అంటాడు ఆయన, గురువారం సార్ మీకు బాగా ఇష్టం కదండి, సాయిబాబా బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి అంటాను. అలాంటి వంకరగాడు అయితే, ఇదేంటి సాయిబాబా లింక్ వేసాడు, గురువారం అంటున్నాడు, పైగానేమో మీరు రావాలండి అంటున్నాడు, మీరు మాకు తండ్రి స్థానం అంటున్నాడు. ఇవన్నీ ఆయన ఊహించేసుకుంటాడు ముందు లోపల. వచ్చేస్తారండి నోటి దాకా పెట్టుకుని అప్లైనర్ నేను లాక్కొచ్చేస్తే, నా అప్లైనర్ ఎప్పుడు సార్ కేసీపీ అయ్యేది? నా అప్లైనర్ కేసీపీ అవ్వాలి కదండి. నా అప్లైనర్ కేసీపీ అయితేనే నాకు కిక్ అండి, నేనైతే కాదు. ముందు నా అప్లైనర్ అయిపోవాలి, నేనైతే ఆయనకి కిక్కు. అసలైన విషయం ఏంటంటే, రాబర్ట్ అనే వ్యక్తి కేసీపీ అయిపోయాడు అనుకోండి, ఆయనకి కిక్కు. మహబూబ్ ఖాన్ గారు క్రౌన్ అంబాసిడర్ అయిపోయారండి, మహబూబ్ ఖాన్ గారు కిక్ ఏం లేదండి, కింద టీమ్ కిక్ ఉందండి, మా అప్లైనర్ అయ్యారండి. ఆయనకన్నా ఎక్కువగా సాటిస్ఫాక్షన్, ఆ ఎంజాయ్మెంట్ చేసేది ఎంఎస్ఆర్ గారు అండి. నేను జాయిన్ చేసిన వ్యక్తి నన్ను దాటి వెళ్ళారండి, ఎంత అద్భుతం సార్ ఇది. దట్ ఈస్ కంపెనీ స్ట్రెంత్. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు మీరు కొంతమంది టీం కి అప్లైనర్ అని ఒక్కసారి, ఎవరా నువ్వు అప్లైనర్, నువ్వు భర్తవరా, నువ్వు మాట్లాడాలరా అని అప్పుడప్పుడు అనుకుంటాం కదా మనం. ఆవిడ మాట వింటున్నా వింటరా, నువ్వు మగాడివరా అనుకుంటాం, కానీ అక్కడ ఫెయిల్ అవుతాయి, ఇక్కడ ఫెయిల్ అవ్వదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఉక్కిరి బిక్కిరి చేయకండి అంటున్నాడు ఆయన. నెక్స్ట్ సెషన్ లో చెప్తా. వాయిస్ వినిపించట్లా కోటేశ్వరరాజు. సార్ ఓకేనా వాయిస్? ఒక వాయిస్ ఉంది. సో రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రాబర్ట్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. సో విషయం ఏంటంటే ఆల్మోస్ట్ ఈ మంత్ 23rd వచ్చేసింది, ఇంకా 1 వీకే టైం మనకి. సో ఎవరైతే మే మంత్ లో జాయిన్ అయ్యారో, అంటే కంపెనీ ఏప్రిల్ నుంచి రూల్స్ మార్చేసింది, ఎవరైతే మే మంత్ లో జాయిన్ అయిన వాళ్ళు ఇప్పటిదాకా 1100 బీవీ ఒకటే మంత్ లో చేయకపోతే వాళ్ళ ఐడీస్ అన్ని కూడా డిలీట్ అయిపోతాయి. సో మీ కింద ఏదైతే టీం ఉందో ఆ టీం మీ అప్లైన్కి యాడ్ అయిపోయింది అన్నమాట. కాబట్టి ఈ విషయం గుర్తు చేసుకొని, ఇంత ముందు అయితే లేదు, ఏప్రిల్ నుంచి కొత్తగా కొన్ని పాలసీ తీసుకొచ్చిన కాబట్టి కంపెనీ. సో అందరూ గుర్తుంచుకోండి, ఎవరైనా సరే మీ టీంలో వాళ్ళని ఏప్రిల్లో జాయిన్ అయిన వాళ్ళు మే వరకు టైం ఇచ్చారు, చేయని వాళ్ళ ఐడీస్ అన్ని కూడా డిలీట్ అయిపోయినాయి. ఈ మంత్ మళ్ళీ ఎవరైనా సరే మే మంత్ జాయిన్ అయ్యి ఇప్పటిదాకా 1100 బీవీ చేయకపోతే, ఒకటే మంత్లో లాస్ట్ మంత్ 500 బీవీ చేశాను సార్, ఈ మంత్ 500 బీవీ చేస్తానంటే అది కూడా ఉండదు, అది ప్రిఫర్లోకి వెళ్ళిపోద్ది అన్నమాట. సో కాబట్టి ఎవరైతే మీరు ఆ 1100 బీవీ కంప్లీట్ చేయలేదో వాళ్ళ ఐడీస్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. కాబట్టి మీ టీమ్స్కి ఒకసారి రిమైండ్ చేసేసి మీ ఐడీస్ అన్ని కూడా రిస్క్లో ఉన్నాయని చెప్పేసేసి వాళ్ళ చేత బీవీ చేపించండి. వన్స్ 1000 బీవీ చేపించిన తర్వాత ఆ ఐడి 1 year పాటు వ్యాలిడిటీ ఉంటుంది అనమాట. సో ఇదండి, ఎందుకంటే మీ అప్లయన్స్ మీ మేలు కోరి మీకు కొంత టీం ఇచ్చి ఉంటారు, ఎందుకంటే 5 లేగుల టీమే కాబట్టి మీ అప్లయన్స్ మీకు కొంత టీం ఇచ్చి ఉంటారు అనమాట మీ మీద ప్రేమతో. కానీ ఏమవుతుందంటే మీరు ఆ 1000 బీవీ చేయకపోవటం వల్ల మీ టీం ఏదైతే ఉందో ఆ టీం అంతా మీరు వెళ్ళిపోతారు, ఇక్కడ నుంచి మీ అప్లైన్కి యాడ్ అయిపోయింది. సో కాబట్టి ఈ విషయం జాగ్రత్తగా గుర్తుంచుకొని మే మంత్లో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఈ మంత్ క్లోజింగ్ డే వరకు 31st వరకు 1000 బీవీ చేసుకొని మీరు మీ టీంని హ్యాపీగా జర్నీ చేసేసి ఎంజాయ్ చేసేసుకోండి. ఓకే, గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మంచి సెషన్ అయిపోయింది, రేపు మళ్ళీ ఒక మంచి లీడర్తో ఒక మంచి సెషన్ తీసుకుందాం. అప్పటిదాకా గుడ్ ఈవినింగ్, బాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు సెషన్ అంతా మీ వల్ల జరిగింది. ఓకే, నైస్ సార్. థ్యాంక్ యూ.